సరే నేను ఉదయం ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను సార్ మీకు ఒక్క 5 నిమిషాలు ఫోన్ చేస్తాను. Good evening, students. How are you all? Good evening, Prabhanjali, Soumya. Okay, welcome to day 8, session 2, subject chemistry. Chapter topic name is structure of atom. So, the voice clear unda? You can hear me properly? Anta fine aithe oka thumbs up pettandi. I'll continue. Good evening, Uday. Okay, so the voice clear? The voice clear? Unda chappatledu. You can hear me clearly or any issues? Clear undi ante then we will move. Yama? Good evening, Balraj. Yes. So, manamu ninna topic koncham revision cheseskoni and then we will continue. Okay? Right. So, welcome to Polycet 2021 chemistry subject chapter structure of atom. Okay? Today I think most probably we will end this topic. Okay? Hopefully anukuntunnanu chuddam if time permit. So, just have a small glimpse of what have we done yesterday. Ante ninna manam em chusamo dan chinna revision cheskoni velipodam. Okay ma? Right? Right. Okay. So children are saying that they can hear me well. So right. So revising previous class, నిన్న మనం electromagnetic waves గురించి మాట్లాడుకున్నాం, right? So electromagnetic waves have a wide range of wavelengths. Okay, variety of wavelengths. Wavelengths లో చాలా variations ఉంటాయి as well as frequency. And the entire range of wavelength is known as electromagnetic spectrum. ఆ మొత్తం different wavelengths తో కూడుకున్న ఆ స్పెక్ట్రమ్ ఏమంటాం అంటే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్లెంగ్త్స్ ఆఫ్, ఓకే, అంటే దాంట్లో కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్లెంగ్త్స్, డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వేవ్లెంగ్త్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ గామా. ఓకే, గామా రేస్ నుంచి అది రేడియో వేవ్స్ దాకా ఎండ్ అవుతుంది మా. ఓకే, సో గామా రేస్ ఆర్ ద షార్టర్ వేవ్ లెంత్. ఓకే మా, అండ్ అదే మనం రేడియో వేవ్స్ కి వచ్చారు, దే హ్యావ్ లాంగర్ వేవ్ లెంత్, రైట్? సో ఇక్కడ మీరు పిక్చర్ వస్తుంది చూడండి, రేడియో వేవ్స్ చూడండి, రేడియో వేవ్స్ వి హ్యావ్ లాంగర్ వేవ్ లెంత్. ఎస్, వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్స్ అని అనుకున్నాం కదా, చూడండి ఇక్కడ లాంబ్డా ఎంత ఉంది, ఇట్ ఇస్ అ లాట్, రైట్? కానీ అదే మీరు ఇక్కడ చూడండి మా గామా రేస్ చూడండి, టూ పీక్స్ మధ్యలో డిస్టెన్స్ చూడండి, ఇట్ ఇస్ వెరీ లెస్, అవునా? అండ్ హెన్స్ వి ఆల్ నో దట్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, అంతే కదా? చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అంటే సర్టెన్ పాయింట్, ఓకే, 1 యూనిట్ అంటే యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి అనేది దాని ఫ్రీక్వెన్సీ అవుతుంది, అవునా? సో వేవ్ లెంత్ పెద్దగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, లెస్ ఉంటుంది, అవునా? అదే వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ విల్ బి మోర్. సో యూ కెన్ సీ అట్ ద పిక్చర్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రైట్? సో ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్స్ ఇస్ వెరీ లెస్, దట్ మీన్స్ లాంబ్డా ఈస్ వెరీ లెస్. బట్ ఫ్రీక్వెన్సీ వెన్ యూ లుక్ అట్, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ డెఫినెట్ గా తక్కువగా ఉంటుంది, రైట్? సో దిస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ గామా రేస్, చూడండి ఇక్కడ గామా రేస్, దెన్ ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, దెన్ మైక్రోవేవ్స్, అండ్ దెన్ లాస్ట్ ఇస్ రేడియో వేవ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా దిస్ హ్యూజ్ బ్యాండ్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్న ఇవి ఉన్నాయి కదా, స్పెక్ట్రమ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఈ మొత్తంలో మనం కంటికి కనిపించే రేంజ్ ఉన్న స్పెక్ట్రమ్ ఏది, we can see with a naked eye, మన కంటితో కనిపించే స్పెక్ట్రమ్ we can see a light ray, visible light, ఇది ఒకటే మనకు కనిపించేది, మిగిలింది ఏది మనకి కనిపించదు. ఓకే, రైట్? సో
Our eye is sensitive only to visible light, as I said, and this it consists of visible light lo emuntai 7 colors. White light అని కూడా అంటారు. When white light it splits into VGR colors: violet, indigo, blue, green, yellow, orange and red. Okay, these colors have different wavelengths. Okay మా ఈ కలర్స్ కి కూడా డిఫరెంట్ వేవ్లెంత్స్ ఉంటాయి, అవునా, వేవ్లెంత్ రేంజ్ ఉంటది. అండ్ దిస్ విజిబుల్ రీజన్ ఏదైతే మన కంటికి కనిపిస్తుందో ఇట్ ఫాల్స్ బిట్వీన్ 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. మా ఈ రేంజ్ మన కంటికి కనిపించే ఈ విజిబుల్ రేంజ్ ఏదైతే ఉందో దాని రేంజ్ అన్నమాట. అంటే ఆ విజిబుల్ రీజన్ ఫాల్ అయ్యే రేంజ్ ఏంటి అంటే 400 నానోమీటర్. ఇట్ ఫాల్స్ బిట్వీన్ 4 nanometers, or we can also say that 4 into 10 to the power of minus 7 meters to 7 into 10 to the power of minus 7 meters. Okay, so here చూడండి ఈ కంటికి కనిపించే రీజన్ విత్ జిఆర్ కలర్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్. ఓకే, సో ఇక్కడ చూడండి 400 నానోమీటర్స్ తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఎండ్స్ అట్ 700. ఈ చిన్న బ్లాక్ ఉందా, ఇది విజిబుల్ రీజన్. ఇది ఒకటి మనం చూడగలిగే రీజన్. అండ్ దీని పక్కన ఉన్న అల్ట్రా వైలెట్ గానీ ఎక్స్రే, ఇటువైపు ఉన్న ఇన్ఫ్రారెడ్, ఇవేవి మనకు కనిపించమ్మా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఈ బ్యాండ్ ఆఫ్ హ్యూజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లో ఉన్న ఇవేవి మనకి రేస్ మనకు కనిపించవు. మన కంటికి కనిపించే రీజన్ ఓన్లీ దిస్ విజిబుల్ రీజన్. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేసి చూపించారు చూడండి ఇక్కడ విబ్జిఆర్ కలర్స్. ఈ స్కేల్ మీరు ఐ హోప్ యూ ఆల్ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, రైట్? సో ఈ రీజనే మనము హ్యూమన్లీ విజిబుల్ స్పెక్ట్రమ్ అని అందుకే అన్నారు, ఎందుకంటే ఇవే మనము చూడగలుగుతాం, రైట్? మనం నిన్నే మాట్లాడుకున్నాం ఇవన్నీ. సో వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్, ఓకే, ఇట్ క్రియేట్స్ ఎ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? అవి ఆ చేంజెస్ ఎంతవరకు ఉంటాయంటే when they both become perpendicular to each other and right angles to the direction of propagation of wave అని చెప్పి నిన్న మనం క్లియర్ గా చూసుకున్నాం, రైట్? చూడండి, అవునా? సో దిస్ ఇది డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ఇది, right? And this one is electric field, this one is magnetic field. They both are perpendicular to each other and they are right angles to the propagation of the wave. Now visible light is an electromagnetic wave and the speed of light is 3 into the power of 8 meters per second. Electromagnetic energy travels through vacuum. Okay, electromagnetic vacuum and you all know, right? What is vacuum? Where there is no air. Oh no, the space where there is no air is called as vacuum, and it behaves in the way like a ocean waves traveling through water. Okay, so electromagnetic wave ఎప్పుడైతే vacuum ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ocean wave లా. Electromagnetic energy is characterized by wavelength ఉంటుంది, దానికి కూడా frequency కూడా ఉంటుంది, right? సో నిన్న మనం ఇవి పాయింట్స్ డిస్కస్ చేసాము. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ రివిజన్. ఎందుకు అంటే నిన్న కొన్ని స్లైడ్స్ మిస్ అయ్యాయమ్మా, ఎక్కడో టెలికాస్ట్ లో బ్రాడ్కాస్టింగ్ లో అవి మీకు కనిపించలేదు. ఓకే, సంథింగ్ ఐ హ్యావ్ మిస్డ్ ఇట్. సో అందుకే మళ్ళీ ఒకసారి చిన్న రీక్యాప్ ఇది. సో the wavelength is nothing but lambda of a wave is the distance from one wave peak to the next. So here you can see, ఇక్కడ మీకు కనబడుతుంది కదమ్మా, ఒక వేవ్ పీక్ నుంచి ఇంకో వేవ్ పీక్ ఉన్న దూరాన్ని మనం లాండా అంటాము, వేవ్ లెంత్ అంటాం దాన్ని. అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ యాంగ్స్ట్రామ్స్ ఆల్సో. ఎక్కువ మనం ఇవే వాడతాం మిగిలిన వాటి కంటే. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను నేను, ఒక యూనిట్ టైంలో ఒక సర్టన్ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి అనేది దాని ఫ్రీక్వెన్సీ, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ. ఓకే, సో ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది ఏంటి అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, మా వేవ్ లెంత్ పెరిగిన కొద్ది ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ అంటే ఈ లాండా అనేది పెరిగింది అనుకోండి. ఓకే, ఈ లాండా ఈ దూరం అనేది ఇంకా పెరిగింది అంటే వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కదా. వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయేమో ఒక పాయింట్ నుంచి అంటే చాలా తక్కువే అవుతాయి, అవునా? అంటే వేవ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఒకవేళ వేవ్ లెంత్ తగ్గింది అనుకోండి, చాలా చిన్న పీక్ ఉంది అనుకుందాం. ఓకే, స్మాల్ పీక్ అంటే ఇవి ఇంకా దగ్గరికి వచ్చాయి అనుకుందాం. వీటి మనం కనుక ప్రెషర్ వేస్తే ఇవి దగ్గరికి వస్తాయి కదా, అప్పుడు దూరం తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గింది అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, దే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మా, దే బోత్ ఆర్ inversely proportional to each other. Okay, lambda and nu frequency, wavelength and frequency are ఇక్కడ ఇచ్చాను చూడండి. Lambda is inversely proportional to frequency, or C is equals to nu lambda, right? So what happens when you heat an iron rod? ఈ slides మిస్ అయినాయి అందుకే నేను మళ్ళీ I wanted to show you, that's it.
అందుకే మళ్ళీ కొంచెం చిన్న లెందీ రివిజన్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హీట్ అన్ ఐరన్ రాడ్ ఆన్ ఏ ఫ్లేమ్? అవునా, వెన్ హీటింగ్ అన్ ఐరన్ రాడ్ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. అవునా, రెడ్ అనేది లోవర్ వేవ్ లెంత్. అవునా, విబ్జిఆర్ కలర్స్ లో వన్స్ ఐ షో యూ దట్ స్లైడ్. ఓకే, ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. చూడండి, మీరు అది గమనిస్తే ఈ రెడ్ కలర్ విబ్జిఆర్ రెడ్ కలర్ అనేది షార్టర్ వేవ్ లెంత్ ఉన్న రేంజ్ మా. ఓకే, షార్టర్ వేవ్ లెంత్. ఓకే, ఇది షార్టర్ వేవ్ లెంత్. ఎట్లా బ్లూకి వెళ్తా ఉంటుందో వేవ్ లెంత్ అనేది మనకి ఇది. సారీ, ఒక్కసారి మళ్ళీ స్లైడ్కి వద్దాం. రైట్, సో వెన్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్, ఓకే, ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఓకే, రెడ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. మాకు గామా రేస్కి వెళ్ళిన కొద్దీ మనకి వేవ్ లెంత్ తగ్గిపోతా ఉంటుంది. అవునా, సో ఇది. ఓకే, సో మనకి హయ్యర్ వేవ్ లెంత్ ఉంటుంది రెడ్ కి ఎప్పుడే కానీ. హయ్యర్ వేవ్ లెంత్ అంటే తెలుసు కదా, లాండా. లాండా ఎలా ఉంటది అంటే మోర్ ఉంటది దేనికి? రెడ్ కలర్ కి. ఓకే, అలా మనం ఇంకా ఇంకా దాని టెంపరేచర్ పెంచుతా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే అప్పుడు ఆ రెడ్ కలర్ కాస్త పోయి అది ఆరెంజిష్ కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుంది. ఓకే, మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే అది ఈవెన్ బ్లూ కలర్ పోయి లాస్ట్ వైట్ కలర్ లాగా కూడా కనిపిస్తా ఉంటది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే హియర్ ఫస్ట్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. ఓకే, లోవర్ ఎనర్జీ, హయ్యర్ వేవ్ లెంత్. ఎనర్జీ ఇస్ డిఫరెంట్. ఎనర్జీ తెలుసా, ఈజ్ ఈక్వల్స్ హెచ్ న్యూ, రైట్? సో లోవర్ ఎనర్జీ, హయ్యర్ వేవ్ లెంత్. ఎట్లయితే టెంపరేచర్ పెరుగుతా ఉంటుందో ఆ రాడ్ ఆల్ ద రేంజ్ ఆఫ్ కలర్స్ లైక్ ఆరెంజ్, ఎల్లో, బ్లూ లో కన్వర్ట్ అయిపోయి లాస్ట్ గా మొత్తం వైట్ లాగా కూడా కనబడతా ఉంటుంది. ఓకే, సో ఆల్ విజిబుల్ వేవ్ లెంత్స్ ని కవర్ చేస్తుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ హై ఇనఫ్, ఇంకా టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓకే, సో ఇంకా టెంపరేచర్ పెరిగింది అనుకోండి, లాస్ట్ మనకి అది వైట్ కలర్ లోకి కనబడతా ఉంటుంది. అంటే వైట్ కలర్ ఇస్ అ కలర్ ఇన్ విచ్ ఆల్ ద కలర్స్ ఆర్ ప్రెసెంట్, రైట్? సో వాయిలెట్ టు రెడ్. అవునా, సో అంటే అన్ని రేంజెస్ ని అది కవర్ చేస్తుంది అనమాట. అవునా, టెంపరేచర్ పెరిగిన కొద్ది. అంటే ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్పిండు అంటే ఎనర్జీ అనేది ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. అవునా, ఎనర్జీ అనేది ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. ఓకే, ఇట్ ఈస్ డిస్క్రిట్. డిస్క్రిట్ అంటే ఫిక్స్డ్. ఎనర్జీ ఈజ్ ఫిక్స్డ్ మా. ఓకే, ఎనర్జీ ఈజ్ ఫిక్స్డ్. సో మ్యాక్స్ ప్లాంక్ బ్రోక్ విత్ ద కంటిన్యూస్ ఎనర్జీ ట్రెడిషన్. అంటే అప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే ఎనర్జీ ఈజ్ కంటిన్యూస్ అనుకున్నారు. కానీ ఫస్ట్ క్లియర్ గా చెప్పింది ఎవరు? మ్యాక్స్ ప్లాంక్. ఏమని చెప్పినాడు అంటే ఎనర్జీ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ డిస్క్రిట్. డిస్క్రిట్ అంటే ఫిక్స్డ్ అనమాట. అది ఫిక్స్డ్ అంటే ఒక క్వాంటైజ్డ్ అన్న ఫిక్స్డ్ అన్నట్టు ఒక డెఫినెట్ వాల్యూస్ ఉన్న సంఖ్య లాంటిది అని చెప్పి అన్నాడు అనమాట. వెన్ ద టెంపరేచర్ ఈస్ హై ఇనఫ్, బాగా టెంపరేచర్ పెరిగిపోయింది. అవునా, నేను ఇందా చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? అదర్ కలర్స్ ఆల్సో ఎమిటెడ్ బట్ ఇంటెన్సిటీ అంటే తీవ్రత. ఓకే, చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటాయి, ఎక్కువ రెడ్డే ఉంటుంది. అవునా కదా, రైట్? సో ఆ రెడ్ యొక్క తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనకు రెడ్ కనిపిస్తా ఉంటది, అంతేగాని వేరే కలర్స్ లేవని కదా. దాని తీవ్రత ఎక్కువ ఉంటది కాబట్టి మనకు ఆ కళ్ళకి అది ఆ కలరే కనిపిస్తా ఉంటది, కానీ వేరే కలర్స్ లేవా అంటే వేరే కలర్స్ కూడా ఉంటాయి. అవునా, సో ఇఫ్ వి గో ఆన్ ఇంక్రీజ్ టెంపరేచర్ పెంచినా కొద్దీ ఏమవుతుంది అంటే వేరే కలర్స్ అన్ని కూడా ఉంటాయి కానీ కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే అందులో ఉన్న ఒక కలర్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ కలరే కనిపిస్తుంది అనమాట. సో Planck assumed that the energy is always emitted with multiples of h nu. సో ప్లాంక్ ఏమన్నాడంటే ఎనర్జీ ఎప్పుడే కానీ E is equals to h nu మా. అవునా, సో ఎనర్జీ is always proportional to frequency, right? So here h is Planck's constant. Okay, and its value also we have seen. ఎప్పుడే కానీ ఈ n is equals to h nu ఏదైతే వాల్యూస్ ఉన్న ఎనర్జీ is fixed అనమాట. సో h nu తర్వాత 2h nu 3h nu 4h nu like that it goes on. అంతేగాని మనకి h nu తర్వాత 1.5 h nu 2.75 h nu అలా ఉండదు. ఓకే, ఎనర్జీ ఇస్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్, రైట్? ఎనర్జీ ఫర్ సర్టెన్. yes students, ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మా? క్యాన్ యూ హియర్ మై వాయిస్? ఎందుకో బఫరింగ్ అయింది బాగా ఇందాక, రైట్?
ఎవరైనా ఒక్క రిప్లై ఇవ్వండి కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని. కెన్ యూ హియర్ మీ? ఐ సీన్ లాట్ ఆఫ్ బఫరింగ్. ఇప్పుడు ఎట్లా ఉంది మా సిగ్నల్? ఎస్. ఓకే, సో ఫైన్. Significance of Planck proposed that, okay ma, అదే రైట్. ఓకే, సో మనకి ప్లాంక్ ఏం చెప్పిండు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడే గానీ గెయిన్ అన్న లాస్ అయినా ఎలా అవుతుంది అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూస్ లో అవుతుంది మా, అంతేగాని కంటిన్యూస్ లో జరగదు. ఒక కంటిన్యూస్ లో జరగదు. ఇట్ యునో ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎనర్జీ టేక్స్ ప్లేస్ in discrete values, or we can say fixed values. Okay, nh nu, one n can be 1 2 3 4 5 అన్నాం కదా, సో 1 h nu 2 h nu 3 h nu ఇలా ఫిక్స్. అందుకే మీకు ఇందాక ఆ రేంజ్ ఆఫ్ కలర్స్ ఏదైతే ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది లోవర్ వేవ్ లెంత్ నుంచి టెంపరేచర్ పెంచినా కొద్ది ఎక్కడ షిఫ్ట్ అయింది, హయ్యర్ వేవ్ లెంత్ కి షిఫ్ట్ అయింది. అవునా? రైట్, లోవర్ వేవ్ లెంత్ నుంచి హయ్యర్ వేవ్ లెంత్ కి షిఫ్ట్ అయింది, గామా రీజన్ దాకా వెళ్ళింది. అవునా? విజిబుల్ లైట్ లో. రైట్, సో ఇది అనమాట రీజన్. సో నెక్స్ట్, emission or absorption of light spectrum is a collection of group of wavelengths. Okay, మనం emission spectrum కానివ్వండి, అబ్జార్ప్షన్ అవ్వనివ్వండి, ఏదన్నా కూడా ఇట్స్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్. సో కూప్రిక్ క్లోరైడ్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ ఫ్లేమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రాన్షియం క్లోరైడ్ ప్రొడ్యూసెస్ క్రిమ్సన్ రెడ్ కలర్. తర్వాత సోడియం వేపర్స్ ప్రొడ్యూసెస్ yellow కలర్. సో యూ కెన్ సీ హియర్ ఏ స్మాల్ పిక్చర్. ఓకే, సో ఫ్లేమ్ ఆఫ్ లైట్ డిఫరెంట్ కలర్స్ లో. అవునా? సో ఇక్కడ చూడండి, బేరియం ఇస్ గివింగ్ యాపిల్ గ్రీన్, అది యాపిల్ గ్రీన్ అంటారు మా. స్ట్రాన్షియం ఏమో క్రిమ్సన్ రెడ్, తర్వాత లిథియం ఏమో బ్రిక్ రెడ్, సోడియం ఎల్లో ఫ్లేమ్, తర్వాత కాపర్ గ్రీన్ ఫ్లేమ్, అండ్ పొటాషియం పర్పుల్ ఫ్లేమ్. ఇలా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్ మెయిన్లీ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, నౌ వి ఆల్ గెట్ ఎ డౌట్, వాట్ ఈస్ దాట్? వై డు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎమిట్ డిఫరెంట్ కలర్స్? ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఫ్లేమ్ లో పెట్టినప్పుడు ఫ్లేమ్ కు రెస్పెక్టివ్ కలర్స్, అదే ఫైర్ క్రాకర్స్ మాట్లాడుకున్నాం మనం. ఫైర్ క్రాకర్స్ మనం ఎప్పుడైతే వాటిని బర్న్ చేసినప్పుడు దే ప్రొడ్యూస్ డిఫరెంట్ కలర్స్. అవునా? ఈ డిఫరెంట్ కలర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అదే డౌట్ ఇప్పుడు మనకి. ఓకే, ఆన్సర్ చూద్దాం ఏం చెప్తున్నారు. Scientists found that each element emits its own characteristic color. These colors correspond to certain discrete wavelengths. అంటే ఆ ఎలిమెంట్స్, ఓకే మా, ఆ ఎలిమెంట్ కంటిస్ట్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ, సో దాట్ ఆటమ్స్ అబ్జార్బ్ అ పర్టికులర్ వేవ్ లెంత్ అనమాట. అర్థమవుతున్నామా? సో ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి వాటికి ఒక స్పెసిఫిక్ కలర్ ని ఎమిట్ చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ద లైన్ స్పెక్ట్రా. సో ద లైన్ స్పెక్ట్రా యూజ్ టు ఐడెంటిఫై అన్నోన్ ఆటమ్స్. తెలియని ఆటమ్స్ లైన్ స్పెక్ట్రమ్ మనం కనుక్కోవాలంటే ఇలా ఫింగర్ ప్రింట్స్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై. ఓకే, లైన్ స్పెక్ట్రమ్ ని చూసేసి మనము ఆ లైన్ స్పెక్ట్రమ్ చూసి అది ఏ ఆటమ్ దో మనం చెప్పొచ్చు. అర్థమవుతున్నాం? అది ఏ ఆటమ్ దో మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. యాజ్ ఫింగర్ ప్రింట్స్ ఎలా మనుషులు ఐడెంటిటీ ఇస్తాయో అలా. సో లైన్ స్పెక్ట్రా ఒక ఆటమ్ యొక్క ఆధార్ కార్డ్ లాంటిది అని చెప్పొచ్చు మనం. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది లైన్ స్పెక్ట్రమ్. ఇక్కడ మధ్యలో మీరు చూస్తున్నారా, దిస్ వన్ ఈస్ ద లైన్ స్పెక్ట్రమ్. ఓకే, ఈ లైన్ స్పెక్ట్రమ్ ని when it is observed under high resolution spectroscopy, then it was seen like this. Okay, right ma? సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. బోర్ మనకి ఏం చెప్పిండ్రు అంటే నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ electrons in an atom occupy stationary orbits or states of fixed energy at different distances from nucleus. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఫిక్స్డ్ పొజిషన్స్ ని ఆక్యుపై చేస్తాయి. ఓకే, ఇక్కడ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ కు ఉండదు. దేనికి ఉంటది అంటే ఆ షెల్ కు ఉంటది. ఎలక్ట్రాన్ ఏ షెల్ లో అయితే ఉంటుందో ఎనర్జీ అనేది ఆ షెల్ కు ఉంటది అనమాట. అందుకే ఎలక్ట్రాన్ ఆ షెల్ లో తిరిగినంత వరకు దాని ఎనర్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, ఎలక్ట్రాన్ అదే షెల్ లో తిరిగినంత వరకు ఎనర్జీలో ఎందుకు మార్పు ఉండదు అంటే ఎనర్జీ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ గా దేనికి ఉంటుంది, షెల్ కు ఉంటుంది. ఓకే, మరి ఎప్పుడు ఎనర్జీలో తేడాలు వస్తాయంటే when it jumps from one energy level to another, one shell to another shell. When electron jumps from a lower energy state, ground state, lower, okay, and to a higher energy, that is excited state, it absorbs energy. Okay ma? So ఎప్పుడే కానీ లోవర్ ఎనర్జీ స్టేట్ తక్కువ ఎనర్జీ లెవెల్ నుంచి ఎక్కువ ఎనర్జీ లెవెల్ కి అది జంప్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. మరి ఎప్పుడు విడుదల చేస్తుంది, ఎప్పుడు ఎమిట్ చేస్తుంది అంటే when it jumps from a higher energy level to lower energy state, it emits energy. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, హియర్ వీ హ్యావ్ గ్రౌండ్ స్టేట్, లోవర్ ఎనర్జీ స్టేట్ అన్నాము,
తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్ 1, ఎగ్జైటెడ్ స్టేట్ 2 ఉంది, తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, రైట్? అవునా? సో ఇవన్నీ కూడా హయ్యర్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ న్యూక్లియస్ కి దగ్గరగా ఉండేది గ్రౌండ్ స్టేట్ అనమాట. ఓకేమా? ఫస్ట్ అంటే లోవర్ ఎనర్జీ షెల్. ఎట్లా న్యూక్లియస్ కి దూరం పోతా ఉంటుందో ఎనర్జీ ఆఫ్ ది షెల్ ఆల్సో ఇంక్రీజెస్, రైట్? నౌ if you see here, there is a electron. Okay, you can assume this red spot as an electron. Okay, so ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ ఇచ్చాము. నేను చెప్పాను నేను ఎనర్జీ ఎలా ఇస్తామంటే we can just take that gas in it and we can heat it, or we can supply it ఏమంటాం వాక్యూమ్ లో వేసి కూడా మనం ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేస్తే దానికి ఎనర్జీ లభిస్తుంది అని చెప్పి. అవునా? సో రెండు విధాలు చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఏం చేస్తుంది, అది ఎగ్జైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్కడికి జంప్ చేస్తుంది, ఎగ్జైటెడ్ స్టేట్ కి జంప్ చేస్తుంది. అవునా? రైట్? సో అలా జంప్ చేసి ఏం చేస్తుంది, అక్కడే ఉంటుందా అంటే ఉండలేదు. మరి ఎక్కడికే వస్తుంది, మళ్ళీ వెనక్కే రావాలి. అవునా? వెనక్కే రావాలి. అలా వచ్చేటప్పుడు అది ఏదైతే ఎక్స్ట్రా ఎనర్జీని అది అబ్జార్బ్ చేసిందో ఆ ఎనర్జీని ఏం చేసేస్తుంది, అది ఎమిట్ చేస్తుంది, ఇట్ రిలీజెస్ అనమాట. ఓకే, ఎంత ఎనర్జీని అది అబ్జార్బ్ చేసిందో అంత ఎనర్జీని అది రిలీజ్ చేసి వెనక్కి వస్తుంది. ఎమిటెడ్ ఎనర్జీ ఈ సీన్, ఇక్కడ ఏదైతే ఎనర్జీని ఎమిట్ చేస్తుందో యూ కెన్ సీ హియర్, రైట్? ఇక్కడ మీకు కనిపిస్తుంది, దిస్ ఎమిటెడ్ ఎనర్జీ ఈ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఏదైతే ఆటమ్ అదే ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసిందో ఎక్స్ట్రా ఎనర్జీని, ఓకే, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఎనర్జీని ఎమిట్ చేస్తుంది, విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసిన ఎనర్జీని మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మనం చూడొచ్చు అనమాట. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈజ్ ఇన్ ద విజిబుల్ రీజన్, ఓకే, అది విడుదల చేసే ఆ ఎమిట్ చేసే ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ విజిబుల్ రీజన్ లో ఉంటే మనకు అది కనిపిస్తుంది. అండ్ దాన్ని మనం ఏమంటాము అంటే దాన్ని మనము ఎమిషన్ లైన్ అండ్ లైన్ స్పెక్ట్రా అంటాము. ఓకే, now Bohr's model of hydrogen atom. So the energies of an atom, electron in an atom can have only certain values. Okay, so చెప్పినా కదా ఎనర్జీ ఇస్ ఫిక్స్డ్, రైట్? సో E1 E2 ఫస్ట్ షెల్ కి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే E1 ఉంటుంది, సెకండ్ షెల్ కి ఎంత ఉంటుంది E2 ఉంటుంది, థర్డ్ షెల్ కి ఎంత ఉంటుంది ఎనర్జీ E3 ఉంటుంది. ఓకే, సో E1 is equals to h nu, E2 is equals to 2h nu, E3 is equals to h, fixed values, right? Energy is fixed as it is ఉండదు అనమాట. ఓకే, సో ద ఎనర్జీ ఇస్ క్వాంటైజ్డ్ మీనింగ్ ఏంటి మా, ఫిక్స్డ్ అని అర్థం అనమాట. So the states of the energy are called stationary states. Okay, so ఈ షెల్స్ అనమాట, ఎనర్జీ దేనికి ఉంటుందని చెప్పాను ఇందాక, ఆ షెల్ కు ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్ కు ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం, స్టేషనరీ స్టేట్స్. ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది ఎనర్జీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, ద పాసిబుల్ ఆ ఎనర్జీస్ ఏదైతే మనము ఫిక్స్డ్ వాల్యూ ఇస్తామో దాన్ని ఏమంటాం, ఎనర్జీ లెవెల్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫెయిలియర్స్ ఆఫ్ బోర్స్ మోడల్. సో బోర్స్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే, it was successful model for of the spectrum of hydrogen atom. అది హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్పెక్ట్రమ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ బట్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎప్పుడైతే వచ్చిందో it was this one, this is the line spectrum of hydrogen atom given by Bohr. Okay, when this spectrum was observed under high resolution spectrometer, okay, ఒక high resolution spectrometer కింద మనం ఈ లైన్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేస్తే ఇంకా చిన్న చిన్న ఫైనర్ లైన్స్ కూడా కనబడ్డాయి అనమాట. ఓకే, ఇంకా చిన్న చిన్న ఫైనర్ లైన్స్, ఓకే, చాలా చిన్న చిన్న హెయిర్ లైక్ యూనో చిన్న చిన్న లైన్స్ కనబడ్డాయి. ఇవేంటి అని అడిగితే ఆయన ఆన్సర్ చెప్పలేకపోయింది అనమాట. ఓకే, హీ కుడెంట్ గివ్ దిస్ ఆన్సర్. ఈ లైన్ స్పెక్ట్రమ్ ని మనం ఎప్పుడైతే హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ కింద మనం చూస్తే ఈ లైనే ఇంకా ఫైన్ లైన్స్ లోకి స్ప్లిట్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యూ కెన్ సీ హియర్, రైట్? సో ఈ ఫైన్ స్పెక్ట్రమ్ అంటాం దీన్ని. ఈ ఫైనర్ లైన్స్ అంటే ఇంకా చిన్న లైన్స్ లోకి ఎందుకు విడిపోయింది అంటే దానికి సమాధానం ఏం లేదు. సో Bohr's model failed to account for splitting of the spectra. ఈ లైన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఫైన్ అంటే చాలా చిన్నవి, హెయిర్ లైక్ అనమాట, చాలా సన్న లైన్స్ లోకి స్ప్లిట్ అయింది. ఇవి ఎందుకు ఇలా జరిగింది అంటే there was no reason given by him. ఓకే, సో ఈయన లో ఉన్న లోటుపాట్లని నేను కవర్ చేస్తా అంటూ వచ్చిన అతను ఎవరు అంటే సోమర్ఫీల్డ్. ఓకేమా, సోమర్ఫీల్డ్ అన్నట్టు ఆయన ఏం చేసిండంటే ఆయన మోడిఫై చేసిండు అంతే. బోర్స్ మోడల్ ని కొద్దిగా పరివర్తన అంటే కొంచెము అడ్వాన్స్ అంటే చేంజ్ చేసిండు అనమాట. ఏం చేంజ్ చేసిండు ఆయన అంటే, బోర్స్ ఆటమ్ ప్రకారము అన్ని కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్, అవునా, ఏవి ఎనర్జీ లెవెల్స్ లేదా స్టేషనరీ స్టేట్స్, స్టేషనరీ షెల్స్ ఏమన్నానండి, దే ఆల్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, రైట్? కానీ ఈయన ఏం చేసిండు అంటే దాన్ని కొంచెం చేంజ్ చేసిండు. సో హీ హ్యాస్ డన్ హియర్, చూడండి మా. సో ఇక్కడ మనకి ఆయన n is equals to 1 అన్నప్పుడు ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, నెంబర్ ఉంటాయి కదా, రైట్? సో 1 సబ్ షెల్ ఉంటుంది, దట్ ఈస్ ఫస్ట్ షెల్ ని అలాగే ఉంచేసిండు స్పెరికల్ సర్కులర్. ఓకే,
అండ్ దెన్ మళ్ళీ ఏం చేసిండంటే తర్వాత n ఒకవేళ 2 అయినప్పుడు n is equals to 2 అయినప్పుడు ఏం చేసిండు n is equals to 2 అంటే 2 సబ్ షెల్స్ ఉంటాయి అవునా ఒకటి ఏంటి 2s 2p సో ఫస్ట్ షెల్ అలాగే ఉంచేసిండు 2s సో ద 2p ని చూడండి ఏం చేసిండు ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి డ్రా చేసిండు చూడండి కదా దిస్ వన్ ఇస్ ఎలిప్టికల్ అవునా అంటే ఎలిప్టికల్ లేదా కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏమంటారు ఎగ్ అవునా ఎగ్ షేప్ ఎలిప్టికల్ ఇస్ నథింగ్ బట్ ఎలాంగేటెడ్ సర్కిల్స్ అని కూడా అనొచ్చు ఎలాంగేటెడ్ సర్కిల్స్ అవునా సో అందులో కన్వర్ట్ చేసింది అనమాట చూడండి ఇది n is equals to 2 అయినప్పుడు ఒకటేమో s సబ్ షెల్ ఇంకోటి p సబ్ షెల్ 2s 2p ఉంటాయి కదా తర్వాత ఒక n 3 అయినప్పుడు n is equals to 3 అయినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి 3s 3p 3d 3s 3p ఇంకా 3d ఉంటాయి కదా సో చూడండి ఫస్ట్ షెల్ ని యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి spd అవునా సో వాటిని అన్నింటినీ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లోకి కన్వర్ట్ చేసిండు సో అలాగే 4 కూడా అంతే 4 సబ్ షెల్స్ ఉంటాయి 4s 4p 4d 4f రైట్ సో ఇలా చేయడం వల్ల ఈ ఫైన్ స్పెక్ట్రమ్ ఎందుకు ఫామ్ అయింది అనే దానికి ఆయన ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇచ్చిండు అనమాట ఓకే సో అదేంటి అంటే ఆయన మోడిఫై చేసిండు కదా ఏం చేసిండు అంటే ఎలిప్టికల్ ఆర్బిటాల్స్ యాడ్ చేసిండు దెన్ సర్క్యులర్ ఆర్బిట్స్ బట్ యూనో ఫస్ట్ ఆర్బిట్ మాత్రం అలాగే ఉంచేసిండు బోర్స్ ఆర్బిట్ లో ఫస్ట్ ఆర్బిట్ ఎలా ఉంటుంది కాన్సెంట్రిక్ సర్కిల్ అవునా ఆ సర్క్యులర్ ఆర్బిట్ లో లాగానే ఉంచి మిగిలినవి మాత్రం ఎలిప్టికల్ ఆర్బిట్స్ లోకి కన్వర్ట్ చేశాడు ఓకే అండ్ దెన్ హీ యాడెడ్ 1 ఎలిప్టికల్ ఆర్బిట్ టు బోర్స్ సెకండ్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ అలాగే ఉంచి సెకండ్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ అదే థర్డ్ దానికి 3 ఫోర్త్ దానికి 4 అట్లా యాడ్ చేస్తూ పోయింది అనమాట ద న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇక్కడ ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పుడే గానీ న్యూక్లియస్ అనేది ఆ ఎలాంగేటెడ్ సర్కిల్ లో ఏదో ఒక పాయింట్ లో ఉంటది ఓకే దాని చుట్టూ ఏం చేస్తున్నాయి ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి ఓకే సో ఈయన కాన్సెప్ట్ ఏంటి అంటే అలా ఆ ఎలక్ట్రాన్ దాని చుట్టూ ఒక ఎలాంగేటెడ్ పొజిషన్ లో తిరగడానికి ఒక ఫోర్స్ కారణం అది ఏమన్నాడంటే సెంట్రల్ ఫోర్స్ అన్నాడు ఓకే ఒక సెంట్రల్ ఫోర్స్ ఉంది అది ఆ ఎలక్ట్రాన్ ఒక ఎలాంగేటెడ్ సర్కిల్ లో మూవ్ చేయడానికి అది కారణం అని చెప్పి ఆ ప్రిన్సిపల్ తీసుకొని ఆయన ఆధారపడి ఆ కాన్సెప్ట్ ని చెప్పాడు బానే ఉంది ఎక్స్ప్లెనేషన్ అంతా సరే ఫైన్ స్పెక్ట్రమ్ ఇందుకోసం వచ్చాయా అంతా ఎక్స్ప్లెనేషన్ జరిగింది ఓకే సో దిస్ మోడల్ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ అకౌంటింగ్ ఫర్ ద లైన్ స్పెక్ట్రమ్ ఓకే ఎందుకు ఫైన్ స్పెక్ట్రమ్ లోకి కన్వర్ట్ అయింది అనే దానికి ఇది సమాధానం చెప్పింది కేవలం హైడ్రోజన్ ఆటం యొక్క స్పెక్ట్రా ఓకే దానికే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కానీ ఇంకా వేరే అంటే మనకి ఏం కావాలి యాక్చువల్ గా ఈ మొత్తం ఈ చాప్టర్ లో మనం ఏం ప్రోబ్ చేస్తున్నాము స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అవునా స్ట్రక్చర్ గురించి నేను చెప్పలేకపోయిండు he has not explained anything about the structure of atom so this model failed for the atomic spectra of atoms of more than one అదే కాకుండా he has not talked anything about the structure of atom ఇంకా ఏంటి తెలుసా ఇతను ఒక్క ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ కి ఇతను కూడా బోర్ లాగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా సో 2 ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఆర్ దేర్ 3 ఎలక్ట్రాన్ ఆటమ్స్ 4 5 సో ఒక్కదాన్ని వదిలి ఇంకా వేరే 2 ఎలక్ట్రాన్ నుంచి పైకి ఎవరు వెళ్ళలేదు సో సేమ్ సోమర్ఫీల్డ్ కూడా అంతే 1 ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన స్పెక్ట్రా కానీ వేరే వాటికి ఆయన చెప్పలేకపోయిండు ఓకే సో నౌ అగైన్ వి విల్ గెట్ ఎ డౌట్ రైట్ ఏం డౌట్ అది మనది అంటే why is the electron in an atom restricted to revolve around the nucleus in a fixed distance అవునా సో do the electrons follow definite paths around the nucleus ఈ రెండు క్వశ్చన్లు మనకి రావాలి ఇక్కడ దాకా మనం కాన్సెప్ట్ చదివినామంటే మనకి ఏమేమి క్వశ్చన్ డౌట్ రావాలి అంటే ఒక ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ పాత్ లోనే తిరుగుతుందా న్యూక్లియస్ చుట్టూ అనే ఒక డౌట్ వస్తుంది మళ్ళీ మనకి ఎలక్ట్రాన్ పర్టికులర్ అదే పాత్ లో తిరుగుతుందా న్యూక్లియస్ చుట్టూ మారుతుందా అదే పాత్ లో ఫిక్స్డ్ గా తిరుగుతుందా అనే డౌట్ కూడా వస్తుంది సో దానికి ఆన్సర్స్ చెప్పేదే క్వాంటమ్ మెకానికల్ మోడల్ రైట్ సో if the electron revolves around the nucleus in a fixed path ఓకే ఒకవేళ ఎలక్ట్రాన్ గనక న్యూక్లియస్ చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్ లో గనక తిరిగితే దాని ఎగ్జాక్ట్ పొజిషన్ ఇంకా వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది మనకి తెలవాలి అవునా కదా రైట్ అంటే ఇప్పుడు మనము ఎప్పుడే కానీ స్కూల్ కి ఇదే దారి బట్టి వస్తాము అంటే ఖచ్చితంగా ఆ దారిలో మనం దొరుకుతాం ఆ స్కూల్ అయిపోయే టైంలో అంతే కదా రైట్ సో ఇది కూడా అంతే అనమాట ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ పాత్ లో తిరిగితే ఖచ్చితంగా దాని ఎగ్జాక్ట్ పొజిషన్ ఇంకా దాని స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా రెండు మనకి తెలియాలి అవునా
ఒకవేళ మనం కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తాం, చీకట్లో ఏదైనా వస్తువు వెతకాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక టార్చ్ లైట్ హెల్ప్ తీసుకుంటాం. అవునా, ఒక టార్చ్ కావాలి మనకి, ఒక టార్చ్ లైట్ సాయంతో మనకు కావాల్సిన క్యాండిల్ అగ్గిపెట్టో ఏదో వెతుక్కుంటాం, రైట్. సో కానీ ఎలక్ట్రాన్స్ అంటే మనకి కంటికి కనిపించవు కదా, అవునమ్మా, ఆటమే కనిపించదు, ఆటం లోపల ఎలక్ట్రాన్ కనిపిస్తుందా మనకి, అవునా. సో మరి దాన్ని వెతకాలంటే ఎలా? ఓకే, సో ఎలక్ట్రాన్ ని వెతకాలి. ఎందుకు వెతకాలి అంటే దాని పాత్, అది ట్రావెల్ చేసే పాత్ పొజిషన్ కనుక్కోవాలి మనము. ఇంకా ఏం కనుక్కోవాలి, దాని వెలాసిటీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్ కనబడాలి కదా. మరి ఇప్పుడు ఎలక్ట్రాన్ కనిపించదు కదా, మరి ఎలా అంటే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ సూటబుల్ లైట్. ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్న లైట్, ఓకే, కనుక మనం ఫోకస్ చేస్తే, ఓకే, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ చాలా చిన్నవి, అవునా. సో షార్టర్ వేవ్ లెంత్ ఉన్న ఒక లైట్ ని గనక దానిపైన ఫోకస్ చేస్తే దెర్ ఇస్ ఏ ప్రాబబిలిటీ, అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఉనికి మనకి తెలుస్తుంది అనమాట, రైట్. సో quantum mechanical model of an atom, the shorter wavelength light interact with the electron and disturbs the motion of the electron. అలాంటి షార్టర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ ని మనం గనక ఎలక్ట్రాన్ పైన ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డిస్టర్బ్ అయిపోయి ఏమైపోతుంది, పక్క జరిగిపోతుంది, ఓకే. సో బట్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ కెనాట్ బి మెజర్డ్ అక్యురేట్లీ. అలా పక్క జరిగిపోయినప్పుడు మనం దాని పొజిషన్ కనుక్కోలేము, స్పీడ్ వెలాసిటీ కూడా మనం కనుక్కోలేము, అవునా. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ క్లియర్ ద ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాలో డెఫినెట్ పాత్. సో మనకు వచ్చిన డౌట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ దొరికింది. ఏమంటున్నాం మనము అంటే ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ డెఫినెట్ పాత్ ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వవు, ఓకే. సో ఎలక్ట్రాన్స్ డజంట్ ఫాలో ఎనీ డెఫినెట్ పర్టికులర్ పాత్స్. ఎందుకంటే ఒక షార్టర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ ని మనం ఫోకస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రాన్ ఆ పాత్ లో మనకు కనిపించాలి, అవునా. బట్ ఈ షార్టర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ మనం ఫోకస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ దాని ప్లేస్ నుంచి పక్క జరిగిపోతుంది. సో దాని వల్ల ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ అనేది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ పాత్ లో అండ్ సేమ్ వెలాసిటీతో ఉండదు, అవి మారుతా ఉంటాయి, అవునా. సో ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఏం దొరికింది మనకి, దే డోంట్ ఫాలో ఎనీ డెఫినెట్ path in an atom, right. Under these reasons, in order to understand the properties of electron in atom, a quantum mechanical model of atom was developed. So ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే అది ఒక పర్టికులర్ పాత్ లో వెళ్ళదు, అవునా. సో ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ ఆటమ్ లో ఎలా ఉంటాయి, అది ఎక్కడ ఉంటుంది, అంతా కనుక్కోవాలంటే మనకు ఒక మెయిన్ ఏంటి అంటే కాన్సెప్ట్ కావాలన్నమాట. ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనేది డెవలప్ చేశారు. నేను నిన్నే చెప్పాను, ఇట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్, ఇట్స్ నాట్ వన్ పర్సన్ model, right. So quantum theory was introduced by Max Planck and it was developed by Erwin Schrödinger, and according to this model, instead of orbits, నేను చెప్పాను ఆర్బిట్స్ అనే పదము ఇక్కడ మనకి క్వాంటమ్ లో ఉండదు, రైట్. ఆర్బిటాల్ అనేది ఉంటుంది, రెండింటికి డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి, ఓకే. సో ద ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ పర్టికులర్ రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ అట్ ఇన్స్టెంట్ టైం, అవునా. సో దాన్ని మనం ఏమంటాము, ఆర్బిటాల్. ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ దగ్గర ఎక్కడన్నా ఉండొచ్చు, చుట్టూ ఎక్కడన్నా ఉండొచ్చు, అక్కడ మనకి ఎలక్ట్రాన్ దొరికే ఛాన్స్ కనుక మాక్సిమం 99% ఉంది అని అంటే ఆ స్పేస్ ని మనము ఆర్బిటాల్ అని అంటాం. ఏమంటాం, ఆర్బిటాల్, ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆర్బిట్ కి ఆర్బిట్ ఇస్ జస్ట్ అ పాత్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మూవింగ్, దట్ పాత్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్బిట్, ఓకే. బట్ ఎలక్ట్రాన్ 99% గీడు ఉంటుంది అని చెప్పే స్పేస్ ని మనం ఏమంటాం, ఆర్బిటాల్, ఫైన్. In a given space around the nucleus, only certain orbitals can exist, okay. So nucleus chuttu కొన్ని orbitals exist అవుతాయి, right. So each orbital of a stable energy state for the electron is described by a set of quantum numbers. So ఇప్పుడు ఒక స్టేబుల్ ఎనర్జీ ఉన్న ఒక ఏమంటారు ఆటమ్ లో ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ ని మనము అంటే స్పేస్ ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పే స్పేస్ మనం ఆర్బిటాల్ అంటాం కదా, అది డిఫైన్ చేయడానికి మనకి ఒక సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి, ఓకేమా, రైట్. క్వాంటమ్ నెంబర్స్ నిన్న మనం కంప్లీట్ చేసిన టాపిక్ అక్కడ వరకు మా. సో జస్ట్ కొంచెం బ్రీఫ్ అయింది, ఓకే. సో లెట్స్ కంటిన్యూ నౌ. సో క్వాంటమ్ నెంబర్స్, ఓకే. సో వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్? Each electron in an atom is described by a set of 3 quantum numbers. Actually 4, కానీ 3 మాత్రం దేని గురించి మాట్లాడతాయి అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడతాయి అనమాట. ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంది లొకేషన్ గురించి మాట్లాడితే 3, తర్వాత ఇంకోటి వేరు, ఓకే. సో ఫస్ట్ ఇది మనం అందుకే 3 అంటున్నాం, యాక్చువల్లీ దే ఆర్ 4. సో N, L అండ్ ML, ఓకేమా. సో దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ నంబర్స్. ఈ నంబర్స్ ఏమంటాం మనం, క్వాంటమ్ నంబర్స్. N ఇవన్నీ కూడా స్మాల్ మా,
అన్ని కూడా స్మాల్ లెటర్స్, స్మాల్ n, స్మాల్ l and small ml. Okay, these numbers indicate the probability of finding the electron in the space around the nucleus. అంటే ఆటం లోపల న్యూక్లియస్ చుట్టూ ఓకే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటది అని చెప్పే నంబర్స్ మనకి క్వాంటమ్ నంబర్స్. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సైజ్ అండ్ ఎనర్జీ. ఓకే మా ఇది మెయిన్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అంటే ఆర్బిటాల్ యొక్క సైజు ఓకే అండ్ ఎనర్జీ చెప్తుంది. మెయిన్ షెల్ ఓకే దీన్ని ఏమంటే మెయిన్ షెల్, ప్రిన్సిపల్ అంటే మెయిన్ అవునా. సో మెయిన్ షెల్ యొక్క సైజు ఇంకా ఎనర్జీ గురించి మాట్లాడేదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ n, స్మాల్ n. ఓకే, now it has positive integer values. ఎప్పుడైనా దీని వాల్యూస్ ranges from 1 to 3 4. It doesn't have zero values or integer values ఉండవు. ఓకే అంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉండవు. ఓన్లీ it starts with positive integers 1 2 3 4 and so on. ఓకే, as n increases, n పెరిగిన కొద్ది ఏమవుతుంది, షెల్ యొక్క సైజ్ పెరుగుతుంది. ఓకే, షెల్ becomes larger and the electrons in those shells are farther from the nucleus. and న్యూక్లియస్ దూరం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక న్యూక్లియస్ ఉంది అనుకోండి మా, న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది ఫస్ట్ షెల్ 1, దాని తర్వాత ఉన్నది 2, దాని తర్వాత ఉన్నది 3, దాని తర్వాత ఉన్నది 4 అలా అనమాట. అంటే ఇప్పుడు మనం న్యూక్లియస్ కి దగ్గరగా ఏది ఉంది అంటే 1. ఓకే రైట్, దాని సైజ్ చిన్నగా ఉంటది. మరి న్యూక్లియస్ దూరంగా ఏది ఉంది అంటే 4th షెల్ ఉంది. ఓకే, 4th షెల్ యొక్క న్యూక్లియస్ నుంచి దూరం పెరిగింది అంటే దాని షెల్ యొక్క సైజ్ కూడా పెరిగినట్టు. ఎట్లా అయితే న్యూక్లియస్ నుంచి దూరం పెరుగుతుందోమా దాని సైజ్ ఇంకా దాని ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకే, సో n is equals to 1 2 3 4 so on are often represented అంటే ఈ n can also be represented as k l m n. ఓకే, ఇవి క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో వీటిని మనం n can be also represented as alphabet k l m n or they can also be represented as 1 2 3 4. okay, right. Angular momentum quantum number, right, it is related to the shape of the particular subshell. Okay, the angular momentum quantum number లేదా azimuthal quantum number, okay ma, whatever you can say this. So angular momentum quantum number L, small l or azimuthal quantum number, it is related to the shape of the subshell. Okay, subshell యొక్క shape గురించి మాట్లాడుతుంది మా, around the nucleus. It has integer values, okay, from 0 right to n minus 1. so మైనస్ వాల్యూస్ నుంచి ఇంక్లూడింగ్ 0 ప్లస్ వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట angular momentum quantum number లో. సో ఈచ్ ఎల్ వాల్యూ రిప్రజెంట్స్ వన్ సబ్షెల్. ఒక ఈచ్ ఎల్ వాల్యూ అనేది మనకు ఒక సబ్షెల్ గురించి చెప్తుంది. అండ్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఎ పర్టికులర్ సబ్షెల్ ఇస్ డెసిగ్నేటెడ్ బై ద లెటర్స్. సో వీటికి ఎస్, పి, డి, ఎఫ్ అని పేర్లు ఉంటాయి మా. ఎస్ అంటే యాక్చువల్ గా జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. షార్ప్, పి అంటే ప్రిన్సిపల్, డి అంటే డిఫ్యూజ్డ్, ఎఫ్ అంటే ఫండమెంటల్, ఒకవేళ జీ ఉంటే జనరలైజ్డ్, అలా వాటి పేర్లు ఇచ్చారు అంతే. ఓకే, జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు బుక్స్ లో ఏం లేదు అది. సో స్మాల్, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఎస్, పి, డిఎఫ్ అని. సో ద వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఎ పర్టికులర్ సబ్షెల్ ఇస్ డిజిగ్నేటెడ్ బై ద లెటర్స్ ఎస్, పి, డి, ఎఫ్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా, మనకి 0 ఎల్ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎల్ వాల్యూ డిపెండ్స్ అపాన్ n value, L value, L, okay, lamb, L value depends on n value. okay, ఎలా అంటే n minus 1 చేయాలి మనం, అవునా, n minus 1 చేయాలి. L వాల్యూ కావాలి అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, n minus 1. ఇప్పుడు ఒకవేళ n is equals to 1 అయినప్పుడు L వాల్యూ ఏమవుతుందో చెప్తారా నాకు? n is equals to 1 అయినప్పుడు L వాల్యూ చెప్తారా ఎనీబడి? If n is 1, what is the value of L? Anybody? 0. Very good. Yes, ఎందుకంటే n minus 1 అన్నాము, n ప్లేస్ లో మనకి నేను ఏం చెప్తున్నాను, 1 అని చెప్తాను. 1 minus 1 is 0, అవునా? సో ఇక్కడ అదే. ఎస్, వెరీ గుడ్, 0, రైట్. సో అదే విధంగా ఇప్పుడు n వాల్యూ కనుక 2 అయింది అనుకోండి, n వాల్యూ 2 అయింది అనుకోండి, L వాల్యూ ఏమవుతుంది? n వాల్యూ 2 అయింది అనుకోండి, L వాల్యూ ఏమవుతుంది చెప్తారా? L వాల్యూ 2 అయితే L వాల్యూ ఏమవుతుంది? n వాల్యూ 2 అయితే ఎస్, వెరీ గుడ్. కానీ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నేను చెప్పినా కదా, 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడే కానీ మనము L వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో 0 1, ఇట్స్ 0 1, అవునా కదా, రైట్. సో n వాల్యూ తెలిస్తే వీ కెన్ డిఫైన్ L. ఓకే, సో 0 అన్నప్పుడు ఎస్, 1 అన్నప్పుడు పి,
2 అన్నప్పుడు D, 3 అన్నప్పుడు F, 4 ఉంది అనుకోండి G, అలా సో ఆన్ ఉంటుంది. ఓకే రైట్. సో హోప్ దిస్ ఇస్ క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఇది క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? చెప్పండి మా. ఇఫ్ ఇట్స్ క్లియర్ ఐ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇది క్లియరా? యా, ఎస్, ఓకే ఫైన్. సో ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ చూడండి ఇక్కడ మనకి. ఎస్, ఓకేమా, ఫైన్. సో ఫస్ట్ వన్ చూడండి మనకి 1s. ఓకే, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n is 1. ఓకే, సో n1 అయినప్పుడు l ఏమవుతుంది అన్నారు మీరే? 1 - 1 0 అవుతుంది. ఓకే, అండ్ 0 is represented by you can see it in the previous slide. Here you can see 0 is represented by yes kada. 0 is represented by yes, అవునా? రైట్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2. మీరు ఒకటి మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అమ్మా, మనకి n వాల్యూని బట్టి సబ్షెల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ షెల్ 1 కాబట్టి దానికి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 1. మెయిన్ షెల్ 2 కాబట్టి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 2. మెయిన్ షెల్ 3 కాబట్టి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 3. మెయిన్ షెల్ 4 కాబట్టి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 4. ఓకే, సో ఇక్కడ చూడండి మా మీరు. సో n 1 అయినప్పుడు సబ్షెల్స్ కూడా 1 ఉంది. సో దట్ ఈస్ ఈ 1 ఇక్కడ రాస్తున్నాం మనం. దిస్ 1 ఓన్లీ వి ఆర్ రైటింగ్ హియర్ 1 అండ్ 0 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ yes. సో ద సబ్షెల్ is 1s, అవునా? రైట్, సబ్షెల్ is 1s. నౌ కమింగ్ టు సెకండ్ వన్, n is equals to 2 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? n is equals to 2 అన్నప్పుడు 2 - 1 is 1. సో మనం 0 తో స్టార్ట్ చేయాలి కదా. సో 0 1. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ l వాల్యూ స్టార్ట్స్ విత్ ఏ 0. ఓకే, మీకు ఒక నెంబర్ వచ్చింది n - 1 చేస్తే దానికి ముందు 0 నుంచి వాల్యూస్ తీసుకోవాలి మీరు. ఓకే, సో ఇది 2 అంటే 2 - 1 is 1. 1 ముందు ఏముంటది? 0. అందుకే ఇక్కడ 0 ఇంకా 1 అని రాసుకున్నాం. ఇక్కడ మనం 0 ఇంకా 1 అని రాసుకున్నాం. రైట్. సో ఈ 2 ఇక్కడ ఉన్న 2 వేసుకుంటాం మనం. మెయిన్ షెల్ 2, main shell is 2. Okay, so this main shell is 2 and 2 subshells are there. 0 ante yes, 1 ante p. 0 ante yes, 1 ante p. Okay, now 3, n is 3. n is 3 ante 3 - 1 is 2. అంటే 2 కి ముందు ఏమేమి వస్తాయి? 0 1 and 2 వస్తాయి, అవునా? సో 3 మెయిన్ షెల్ వేసుకున్నాము. 0 అంటే ఏంటి? ఎస్, 3s. 3 వేసుకున్నాము. 1 అంటే ఏంటి? p అంటే 3p. 3 వేసుకున్నాము. 2 అంటే ఏంటి? d, అందుకే 3d. ఓకే, సో మెయిన్ షెల్ నెంబర్ లోనే సబ్షెల్స్ ఉంటాయిరా. ఓకే, ఒకవేళ మెయిన్ షెల్ అడు n is equals to 3 అని ఇచ్చి మీకు ఎన్ని సబ్షెల్స్ ఉంటాయంటే 3 సబ్షెల్స్ ఉంటాయని చెప్పాలి. ఓకే, రైట్. ఒకవేళ n is equals to 4 అన్నాడు, ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అంటే 4 సబ్షెల్స్ ఉంటాయి. ఓకే, ఆ సబ్షెల్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీకు తెలియాలి. 0 అంటే ఎస్, 1 అంటే p, అవునా? 2 అంటే d, 3 అంటే f, లైక్ దట్. రైట్. సో 4 అంటే అంతే. 4 అంటే -4 - 1 is 3 అంటే 0 1 2 and then 3. సో 4s, 4p, 4d, 4f. And then fifth one 5s, 5p, 5d, 5f. ఓకే, రైట్ మా? రైట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ వరకు మీకు క్లియర్ అంటే నేను ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది క్లియర్ అమ్మా మీకు? చెప్పండి ఎవరైనా ఒకరు రిప్లై మీ. ఇఫ్ ఇట్స్ క్లియర్ దెన్ ఐ విల్ మూవ్, ఐ విల్ కంటిన్యూ. యా స్టూడెంట్స్, క్లియర్? రైట్. ఓకే, so next coming to the third quantum number, that is magnetic quantum number. Okay, magnetic quantum number ఈ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటల్. ఈ ఆర్బిటల్ యొక్క ఓరియంటేషన్ ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ. ఓకే, న్యూక్లియస్ చుట్టూ మనం ఏమన్నాము? స్పేస్ ఉంటది. ఎక్కడైతే ఆ స్పేస్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది దాన్ని ఆర్బిటాల్ అంటాము అని అన్నాము, అవునా? రైట్. ఈ ఆర్బిటాల్ ఈ 3 డైమెన్షన్ స్పేస్ లో ఎటువైపు ఓరియంట్ అయి ఉంది అనేదే మన మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓకే, సో it describes the orientation of orbital in the space relative to the other orbitals in the atom. Okay, పక్కనున్న అంటే ఆర్బిటాల్స్ తో ఇది
దీని యొక్క 3 డైమెన్షన్ స్పేస్ లో దాని ఓరియంటేషన్ ఎటువైపు ఉంది అని చెప్పేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇట్ హ్యాస్ ఇంటిజర్ వాల్యూస్. ఓకేమా, దీనికి ఏముంటాయంటే ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి రేంజింగ్ ఫ్రమ్ -1 and 1 including 0. Okay, the value of this is not 1L amma. Okay, this is L, so there are 2L plus 1, right? So మనం దీని యొక్క ఫార్ములా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2L plus 1 ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ ML. ఓకే, దిస్ ML, M small l. ఓకే, సో ఇక్కడ చూడండి, it ranges from -1 నుంచి including 0, -L నుంచి including 0 plus L దాకా రేంజ్ అవుతుంది, right? So the number of ML values indicates the number of orbitals in an subshell with particular L value. Okay, so orbital in the subshell belonging to the same shell possess same energy. Okay, so ఒకవేళ సేమ్ సబ్షెల్ లో కనుక ఉంటే ఒక ఆర్బిటాల్ దానికి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం వాటినే మనం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఎగ్జాంపుల్ పిఎక్స్, పివై, పిజెడ్. ఓకే, లేదా మళ్ళీ డి ఆర్బిటాల్స్ లో 5 ఉంటాయి. డిఎక్స్వై, వైజెడ్, జెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అండ్ డి జెడ్ స్క్వేర్ ఇలాంటివి. ఓకే, వాటి డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఎందుకంటామంటే ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది, వాటి ఓరియంటేషన్ సేమ్ ఉంటుంది, ఎనర్జీ కూడా ఓరియంటేషన్ విల్ బి డిఫరెంట్ బట్ ఎనర్జీ విల్ బి సేమ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 0 అన్నప్పుడు ఎస్ సబ్షెల్. ఓకే, నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్, నో డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రెసెంట్. సో 2 into 0 it becomes 0, so 1, only one subshell is present. Okay ma, so s orbital కి ఎలాంటి ఓరియంటేషన్ ఉండదు. ఓకే, సో p కి మాత్రం px, py, pz అండ్ దెన్ d కి మాత్రం 5 వాల్యూస్ వస్తాయి. మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 into L plus 1 ఉంది కదా, దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు వాల్యూ 2 1s are 2 plus 1 is 3. సో 3 వాల్యూస్, ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయి. చూసారా, ఆ వాల్యూస్ ఏంటి? ఒకటి px, py, pz. ఒకవేళ ఇది 2 అయింది అనుకోండి, L is equals to 2 అయితే 2 2s are 4 plus 1 5 అవుతుందిరా. సో ఇక్కడ 5 వాల్యూస్ వస్తాయి. 5 వాల్యూస్ ఏంటి? dxy, yz, zx, dx square, y square and then dz square. నేను ఇందాక చెప్పాను కదా, సో ఇవన్నమాట. సో మనకి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ లో మనకి ఓరియంటేషన్ తెలుస్తుంది అనమాట, రైట్? సో ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓకేమా, సో ఎటువైపు అది ఓరియంట్ అయి ఉంది స్పేస్ లో అని. సో ఎస్ ఆర్బిటాల్ నో ఓరియంటేషన్, అంటే XYZ ఎటు తిరిగినా ఒకటే కదమ్మా, ఎస్ స్పిన్. సో అందుకే దాన్ని పెద్ద ఓరియంటేషన్ ఏం కన్సిడర్ చేయము, కానీ పీకి డికి మాత్రం ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ ఆర్బిటాల్స్, యూ కెన్ సీ హియర్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ SP, D. Right ma, you can see here. అమ్మా F shell is four-fold dumbbell. Four-fold dumbbell అంటే ఇది చూడండి, ఇలాంటివి 2 కలిసి ఉంటాయి. వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్. ఇప్పుడు ఇది ఉందా, ఇలాంటిది ఇంకోటి దీనిపైన ఉంటుంది అనమాట. ఓకే, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్ అనమాట. అందుకే మన బుక్స్ లో కూడా మనకి ఇవ్వలేరు. మనము గూగుల్లో సర్చ్ చేసి దొరుకుతుందిలేండి, అట్లేం లేదు కానీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఐ వుడ్ హ్యావ్ షోన్ యూ, చూపిస్తా, కావాలంటే రేపు చూపిస్తాను నేను. ఓకే, సో ఆ పిక్చర్ అయితే లేదు. ఇది ఎస్ ఆర్బిటాల్. ఓకే, అండ్ దిస్ వన్ ఇస్ పి. లో మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే పిఎక్స్, వై యాక్సిస్ మీద ఉంటే పివై, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే పిజెడ్. ఇది డంబెల్ మా, ఓన్లీ డంబెల్ అంటే తెలుసు కదా, ఎక్సర్సైజ్ చేస్తే చూడండి చేతిలో పట్టుకుని ఇలా ఇలా పైకి లేపుతా ఉంటుంది, దాన్ని డంబెల్స్ అంటారు. ఇది డంబెల్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని డంబెల్ అంటాము. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు పిఎక్స్, వై యాక్సిస్ మీద ఉంటే ఈ డంబెల్ పివై, జెడ్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు పిజెడ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి డబల్ డంబెల్. డబల్ అంటే 2 డంబెల్స్ ఉన్నాయి, అవునా? రైట్ మా, ఇది 2 డంబెల్స్ ఉన్నాయి. ఒక డంబెల్ అడ్డంగా ఉంది, ఒక డంబెల్ ఇలా ఉంది, అవునా? వర్టికల్ కనిపిస్తుందా? సో ఇది ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి మధ్యలో ఉంటాయి మా. ఓకే, డిఎక్స్వై అన్నప్పుడు, డివైజెడ్ అన్నప్పుడు వై కి సేమ్ పిక్చర్, కానీ 3 డైమెన్షన్ లో మనకు దాని యొక్క యూనో ఏమంటారు, ఆ డిఫరెన్స్ అనేది మనకి 3 డైమెన్షన్ లో తెలుస్తుందిరా. 3 డైమెన్షన్ లో దాని డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. అంతవరకు మనకి ఇలా మనం ఇప్పుడు పేపర్ పైన, బోర్డు పైన రాసినప్పుడు 2 డైమెన్షన్ స్ట్రక్చర్ అవుతుంది కాబట్టి మనకు అది అంత క్లియర్ గా తెలీదు, రైట్? సో చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం స్ట్రక్చర్. This one is AS. Okay, this one is yes, zero orientation, and
this one is px, x యాక్సిస్ మీద ఉన్నప్పుడు px అంటాం, y యాక్సిస్ మీద ఉన్నప్పుడు py అంటాం, z యాక్సిస్ లో ఉన్నప్పుడు pz అంటాం. ఓకే, సో you can see this rotating, right? Okay ma, so x y z axis ఉన్నాయి, right? And this one is d. okay, d orbitals 5 ఉంటాయి, dxy yz zx dx square y square and dz square కిందది dz square. ఓకే, ఇది dz square, right? ఓకే, సో ఎక్కువ మటుకు మీకు అడిగితే px py pz ఇవి మాక్సిమం ఇంకా డి, అంతమించి ఎఫ్ దాకా వెళ్ళరు. 4 fold డంబెల్, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట. ఇలాంటిదే సేమ్, ఏం లేదు, ఇలాంటిదే సేమ్ ఈ 4 ఉన్నాయా, అలా ఇంకో 4 ఉంటాయి దీంతో పాటు. ఓకే, దాన్ని 4 fold డంబెల్ అని అంటాం మనం, రైట్ మా? రైట్. సో ఇక్కడ మనకి 3 క్వాంటమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో n l ml. ఓకే, when n is 1 what will happen to l? n minus 1 కదా, అంటే 0 అవుతుంది, అవునా? 0 అయినప్పుడు మనకి ml కూడా 0 అయిపోతుంది, అవునా? సో ఎస్ అనేది స్పెసిఫిక్ ఓరియంటేషన్ పెద్దగా ఏమి ఉండదు కదా, సో 0. సో సబ్షెల్ నొటేషన్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఇది 1, 0 అంటే ఎస్, 1 ఎస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్షెల్స్ సేమ్ నెంబర్, మెయిన్ షెల్ ఎంత వాల్యూ ఉంటే సబ్షెల్ కూడా అంతే వాల్యూ ఉంటుంది కదా, సో 1 సబ్షెల్లే. తర్వాత సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 2 అన్నప్పుడు 2 minus 1 అంటే 1, 1 కి ముందు ఏముంటుంది 0, సో 0 and then 1, రైట్? 0 and 1 చూడండి, 2s 2 0 అంటే s కదా, 2s ఇక్కడ ఉంది చూడండి, 2s and then 2 1 అంటే p. ఓకే, 2p, రైట్? సో 2p, ఇక్కడ 2 into l plus 1 చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ వాల్యూస్ వస్తాయి, అవునా? రైట్. అండ్ దెన్ 3 అంటే n minus 1 అంటే 3 minus 1 is 2, 2 అంటే 2 కి ముందు ఏమొస్తాయి 0 1 and then 2 వస్తుంది, 0 1 2 చూడండి ఇక్కడ రాసాం కదా, ఇదే 0 0 1 2 3 లో, అవునా? 0 అంటే 0నే, అవునా? 1 అంటే 2 into l plus 1 చేయాలి మనం, అవునా? 2 1s are 2 plus 1 3 వాల్యూస్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 వాల్యూస్? -1 0 plus 1, -1 0 plus 1, అవునా? రైట్. సో ఇక్కడ 3s, ఇక్కడ 3p, ఇక్కడ 3d, దట్ ఈస్ ఈక్వల్ టు 5 వాల్యూస్ కాబట్టి -2 నుంచి రేంజ్ అయితే -2 -1 0 +1 అండ్ +2. ఓకే, సో ఇక్కడ 5 ఎందుకు అంటే 5 సబ్షెల్స్, ఇక్కడ 3 ఎందుకు అంటే 3 సబ్షెల్స్, ఇక్కడ ఓన్లీ 1 ఎందుకు అంటే 1 సబ్షెల్, రైట్? Now coming to 4, 4 అంటే 4 minus 1 is 3, 3 అంటే 3 కి ముందు ఏమేమి వస్తాయి 0 1 2 and 3. ఓకే, 0 అంటే ml వాల్యూ కూడా 0 అయిపోద్ది, రైట్? సో 4 0 అంటే ఎస్, సో 4s 1 సబ్షెల్, ఎస్ ఆర్బిటల్ కి ఎప్పుడే కానీ 1 సబ్షెల్ ఉంటుంది, అవునా? అండ్ దెన్ 1 అన్నప్పుడు 2 into l plus 1 అంటే 3 వాల్యూస్ వస్తాయి, సో -1 0 plus 1 అండ్ ఇట్ ఈస్ 4p, 4 1 వాల్యూ ఏంటి p. ఓకే, సో 3 సబ్షెల్స్ ఉంటాయి. అండ్ దెన్ 2 అంటే 2 into l plus 1 చేయండి, 2 2s are 4 plus 1 5, so 5 values are possible, so it ranges from -2 -1 0 plus 1 and +2. so 4 2 అంటే d కాబట్టి 4d, and how many subshells are present in d అంటే 5, అవునా? dxy yz zx x square y square and then z square, and the last one is 4d, అవునా? 3 అంటే 2 3s are 6 plus 1 ఎంత 7, 7 అంటే ml వాల్యూస్ ఎన్ని పాసిబుల్ అవుతాయేమో 7 పాసిబుల్ అవుతాయి కాబట్టి it ranges from -3 to +3, so -3 -2 -1 0 +1 +2 and +3. so 3 అంటే f వాల్యూ, అవునా? సో 4f, రైట్? ఇక్కడ 3 ఉంది కదా, ఇది f వాల్యూ, సో ఇక్కడ మెయిన్ షెల్ ఇస్ 4, సో దిస్ వన్ ఇస్ f, 4f రాసాము. ఎన్ని పాసిబుల్ సబ్షెల్స్ ఉంటాయి అంటే మనం 7. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి మా, దీనిలోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, వచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఎక్కువ ఈ చాప్టర్ నుంచి అవే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఎం షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మెనీ న్యూమరస్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్? yes, from orbitals you can also find electrons into 2, right? yes Swami, right? into
2 చేయాలి అవునా. ఇక్కడ 1 into 2 is 2, సో 2 electrons are possible. ఇక్కడ కూడా అంతే అవునా. ఇక్కడ ఇవి రెండు కూడా sp కదమ్మా, సో 4 ఈ రెండు కలిపితే ఎంత 4 4 2 ఎంత 8 రైట్. ఇక్కడ చూడండి 5 6 7 8 9 9 2s are 18 అవునా. ఇది ఒకటే మెయిన్ షెల్ కదరా, ఇది ఒకటే మెయిన్ షెల్ కాబట్టి ఇవన్నీ కలిపి చెప్తున్నాను నేను. ఇక్కడ ఓన్లీ 1 మెయిన్ షెల్ కాబట్టి 1 2s are 2, ఇక్కడ S2s and 2p అవునా. ఇక్కడ 2s ఇంకా 2p మొత్తం షెల్స్ అన్ని 4 4 2 8 అవునా. సో ఇక్కడ 5 8 9 టోటల్ మెయిన్ షెల్ లో ఉన్న సబ్ షెల్స్ అన్ని ఎనిమా 9 9 2s are 18 electrons can be present. ఇక్కడ చూడండి మెయిన్ షెల్ లో మొత్తం పాసిబుల్ ఎన్ని అంటే చూడండి ఎన్ని, 3 plus 1 is 4 9 9 plus 7 is 16 16 2s ఏమవుతుంది yes 32 రైట్ ఓకే. సో అలా మనం ఎలక్ట్రాన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్. ఓకే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఎస్ షెల్ లో మాక్సిమం 2, 1 2s is 2 and then 3 2s are 6 5 2s are 10 and 7 2s are 14. ఓకేమా. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ నేను వదిలేసిన ఒక క్వాంటమ్ నెంబర్ ఏదైతే ఉందో అది స్పిన్ అవునా. సో ద 3 క్వాంటమ్ నెంబర్స్ n l ml డిస్క్రైబ్ ద సైజ్ ఓకే ఎనర్జీ లేదా సైజ్ అండ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అండ్ షేప్ ఓకే ఎల్ అనేది షేప్ గురించి చెప్తుందమ్మా, అండ్ ఎంఎల్ అనేది ఓరియంటేషన్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్. ఈ మూడు కూడా ఆర్బిటాల్ గురించి మాట్లాడతాయమ్మా. ఈ ఎన్ఎల్ ఎంఎల్ అనేది ఆర్బిటాల్ గురించి మాట్లాడతాయి. ఓకే స్పెసిఫిక్ గా స్పీకింగ్ ఆర్బిటాల్. ఓకే ఎన్ అంటే మెయిన్ షెల్ యొక్క సైజ్ ఎనర్జీ గురించి, ఎల్ అంటే సబ్ షెల్ షేప్ గురించి మాట్లాడితే, ఎంఎల్ అంటే ఓరియంటేషన్ ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడతారు. కానీ స్పిన్ అనేది మాత్రం అది ఒక ఎలక్ట్రాన్ కి సంబంధించిన ప్రాపర్టీ మా. ఓకే ఎలక్ట్రాన్ కి సంబంధించింది అనమాట. ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎటువైపు స్పిన్ అవుతాయి, ఓకే దాని యొక్క స్పిన్ ఎటువైపు ఉంటది అని చెప్పేదే స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఒకటి క్లాక్ వైజ్ ఉంటుంది, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు గడియారం మీ ఇంట్లో వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, దాంట్లో ముళ్ళు ఎటువైపు తిరుగుతుంది, మన రైట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ తిరిగితే దాన్ని మనం క్లాక్ వైజ్ అంటాం. అదే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక తిరిగింది అనుకో దాన్ని ఏమంటాం యాంటీ క్లాక్ వైజ్ అంటాం రైట్. సో దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఒకవేళ క్లాక్ వైజ్ తిరిగితే +½ అని, యాంటీ క్లాక్ తిరిగితే -½ అదేం కంపల్సరీ యాంటీ క్లాక్ మైనస్ ఏ క్లాక్ ప్లస్ అని ఏం లేదు మా. కొన్ని బుక్స్ లో ఉల్టా కూడా ఉంటది, కానీ ఒకదాన్ని ఫిక్స్ అయితే అది బెటర్. ఓకే సో డెఫినెట్ గా రైట్ సైడ్ తిరిగినప్పుడు ప్లస్ అని ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి ఒకదాన్ని ఫిక్స్ అయిపోయి మనము +½ is clockwise spin and -½ is anti-clockwise spin of the electrons. Okay, if spin of electrons is positive values, okay, then the spins are parallel. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమా, రెండు కూడా వాటి స్పిన్స్ అనేటివి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయని కూడా అవి రెండు ఒకే వైపు తిరుగుతున్నట్టు అర్థమవుతుందా. సో ఒకవేళ వాటివి స్పిన్స్ అనేటివి ఆపోజిట్ నెగటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉంటే అవి ఆపోజిట్ డైరెక్షన్ లో యాంటీ ప్యారలల్ గా తిరుగుతున్నట్టు. ఓకే సో వి విల్ సీ what is that. The importance of this number is seen when electrons occupy specific orbitals in multi-electron atoms. Okay so ఇది ఒక మల్టీ ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్ లో మనము వీటి గురించి ఈజీగా చూడొచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి వద్దాం. హౌ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే సో ద షార్ట్ హ్యాండ్ నొటేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ n. ఓకే షార్ట్ హ్యాండ్ నొటేషన్ లో చూడండి ఇది n అంటే ప్రిన్సిపల్ అంటే మెయిన్ షెల్ యొక్క నంబర్ మా. మనకు తెలుసు మెయిన్ షెల్ యొక్క నంబర్ రేంజెస్ ఫ్రమ్ 1 2 3 4 సో ఆన్ అవునా. సో మెయిన్ షెల్ నంబర్, తర్వాత సబ్ షెల్. ఓకే ఈ ఎల్ అనేది మా సబ్ షెల్. సబ్ షెల్ నొటేషన్ రూపంలో రాస్తాము, వెదర్ ఇట్ ఈస్ ఎస్, వెదర్ ఇట్ ఈస్ పి, వెదర్ ఇట్ ఈస్ డి, వెదర్ ఇట్ ఈస్ ఎఫ్ అలా. ఓకే సో ఇక్కడ ఉన్న ఈ ఎన్ అనేది మా ఎన్ ఇస్ ప్రిన్సిపల్ మెయిన్ షెల్. ఓకే అండ్ ఎల్ ఇస్ సబ్ షెల్. ఇక్కడ ఎల్ ఉందా ఇది సబ్ షెల్ గురించి చెప్తుంది. ఓకే అండ్ సబ్ షెల్ యొక్క నొటేషన్ రాస్తాము, వెదర్ ఇట్ ఈస్ ఎస్ పి డి ఆర్ ఎఫ్. ఓకే అండ్ ఇక్కడ పైన సూపర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది మెయిన్ షెల్, ఇది సబ్ షెల్, ఇదేంటి అంటే ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే హోప్ దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. జస్ట్ గివ్ మీ ఏ రిప్లై. అమ్మ ఒక రిప్లై ఇవ్వండి రా. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ప్లీజ్ గివ్ మీ వన్ రిప్లై. If yes, then I'll go to next slide. చెప్పండి రా. ఇక్కడ దాకా క్లియరా, ఇక్కడ వరకు క్లియరా మీకు? టిల్ హియర్ ఇట్స్ క్లియర్? yes 2 students have given me replies but rest of them
ఇస్ ఇట్ క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ మా చాట్ బాక్స్ లో చెప్పండి. I'll just give you the answers, or else if you want me to repeat, I'll repeat. It's clear till here, everybody? Okay, then fine. Sorry, continue చేద్దాం. So electronic configuration. Okay, electronic configuration. Hydrogen. Okay, for hydrogen atomic number ఎంతరా 1. ఓకే, సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, అవునా? ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు మనం? NLX ఫార్మ్, అవునా? n ప్లేస్ లో 1, అవునా? మెయిన్ షెల్ ఇస్ 1 అండ్ సబ్ షెల్ ఇస్ s ఆర్బిటాల్, అవునా? 0 అంటే s కదా, సో s అని రాస్తాము. n 1 అయినప్పుడు l ఆల్వేస్ s కదరా, n - 1 ఇస్ 0. సో s ఆర్బిటాల్ అంటే మనము 0 రాయకుండా అక్కడ ఏం రాయాలి? ఎస్ అని రాస్తాము. అండ్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాని సూపర్ స్క్రిప్ట్ 1, దట్ ఈస్ 1s1, రైట్? సో ఇక్కడ 1s1 లో దిస్ వన్ ఇస్ n మెయిన్ షెల్ is 1 and this one is sub shell, that is s, and this one is number of electrons. ఈ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఏ షెల్ లో ఉన్నాయి? మెయిన్ షెల్ ఏమో 1, సబ్ షెల్ ఏమో s. ఓకే, so this denotes the principal quantum number, and this one denotes the number of electrons in this orbital, and this denotes the angular momentum quantum number లేదా azimuthal quantum number అని కూడా దీన్ని అంటారు, రైట్? Including the electronic configuration of H is written as. ఓకేమా? సో ఇందులో మనం అన్ని మన క్వాంటమ్ నెంబర్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ కనుక చూసుకుంటే చూడండి, n is 1, రైట్? n అనేది 1, n is 1 here, you can see 1, and then l is s అంటే 0 కదా, l is 0. l 0 అయినప్పుడు ml కూడా ఏమైపోతుందిరా? 0 అయిపోతుంది, అవునా? దెన్ s స్పిన్. ఓకే, స్పిన్ అనేది నేను చెప్పినా కదా ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఒక ఎలక్ట్రాన్ మనకి ఏ స్పిన్ లలో ఉండొచ్చు, అందుకే ఇక్కడ ఆర్ అని పెట్టిన, అండ్ అని పెట్టలేదు. ఆర్ అంటే అర్థం ఏంటి? అది +12 అన్న ఉండొచ్చు, -12. కంపల్సరీ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ప్లస్ హాఫ్ ఉంటుంది, గ్యారంటీ ఏం లేదు మా. ఓకే, ఇట్ క్యాన్ బి ప్లస్ ఈదర్ ఆర్ ఇట్ క్యాన్ బి మైనస్, అంటే స్పిన్ ఎలాగనో ఉండొచ్చు అనమాట, రైట్? So note, the electronic configuration for more than 1 electrons in an atom, we need to know these 3 principles. Okay, ఇప్పుడు మనం electronic configuration ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడానికి ఉండదు, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ దోస్? వి విల్ సీ. ఫస్ట్ వన్ ఇస్ పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, సెకండ్ వన్ ఇస్ బోర్ ప్రిన్సిపల్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ హున్స్ రూల్. ఓకేమా? ఈ 3 రూల్స్ ని కనుక మనం ఫాలో అయితే మనం రాసే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ ఇట్స్ పర్ఫెక్ట్ అనమాట, అట్లా. సో ఈ రూల్స్ ని ఫాలో అయితే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ రూల్ ఏంటి? పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ no 2 electrons of the same atom can have all the 4 quantum numbers same. ఇప్పుడు మనకు తెలుసు 4 quantum numbers ఏంటివి అంటే n, small n, that is principal quantum number, l, okay, small l, that is azimuthal or angular momentum quantum number, and then ml is magnetic quantum number, అవునా? ఆ తర్వాత ms, that is spin quantum number. ఈ 4 కూడా, ఈ 4 3 మ్యాచ్ అయినా సరే ఒకటి మాత్రం వేరు ఉండాలి, అదే పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పాలీస్ ఏం చెప్పిండమ్మా? ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ లో ఏదో ఒకటి ఖచ్చితంగా మారాలి. ఓకే, ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్ షుడ్ నాట్ బి సేమ్, అంటే 3 సేమ్ ఉంటాయి కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఇఫ్ l and ml are same for 2 electrons, then ms must be different. ms కంపల్సరీ వేరు, అవునా? ఒకే ఆటమ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఒకే షెల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం అని. ఒక ఆటమ్ లో ఒకే షెల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, రైట్? no 2 electrons of the same atom, ఇక్కడ చూడండి, no 2 electrons of the same atom can have. ఓకే, ఎలక్ట్రాన్స్ విత్ పెయిర్డ్ స్పిన్స్ ఆర్ డినోటెడ్ బై, ఒకవేళ పేర పైనవి, ఒకటి పైకి యారో, ఒకటి కిందికి. పైన యారో ఏం చెప్తుంది? అది +12 అని, కింది యారో ఏం చెప్తుంది? అది -12, అంటే యాంటీ స్పిన్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ లో ఉంది. పైకి యారో చూపిస్తుంది +12 స్పిన్ లో ఉంది, క్లాక్ వైజ్ స్పిన్ లో ఉంది. ద ఎలక్ట్రాన్ హ్యాస్ ms వాల్యూస్ +12, ద అదర్ మస్ట్ హ్యావ్ -12. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హీలియం ఆటమ్ ఈజ్, ఇక్కడ చూడండి, ఒక హీలియం ఆటమ్ అటామిక్ నంబర్ ఇస్ హీలియం ఇస్ 2, అవునా? హీలియం ఒక అటామిక్ నెంబర్ ఎంత? 2 అయినప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, అవునా? 1s సబ్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ లో ఇటువైపు ఉన్నది ఫస్ట్ ఎలక్ట్రాన్ అనుకుందాం,
ఇటువైపు ఉన్నది సెకండ్ ఎలక్ట్రాన్ అనుకుందాం. ఓకేమా, ఇటువైపు ఉన్నదేమో ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇటువైపు ఉన్నదేమో సెకండ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు దీని NLML, ఓకే, దీని యొక్క అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క NLML కనుక MS మనకు చూస్తే n వాల్యూ ఇస్ 1. ఇక్కడ చూడండి రా, n వాల్యూ ఇస్ 1. చూడండి ఇది 1 కదా, 1. n వాల్యూ ఇస్ 1 ఫర్ ఫస్ట్ ఎలక్ట్రాన్. ఓకే, అండ్ ఫర్ సెకండ్ ఎలక్ట్రాన్ ఆల్సో n వాల్యూ ఇస్ 1, ఎందుకంటే అదే షెల్ లో ఉంది సెకండ్ ఎలక్ట్రాన్ కూడా. అవునా, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా అదే షెల్ లో ఉంది కాబట్టి n వాల్యూ రెండిటికి సేమ్ ఉంది. రైట్, నా L వాల్యూ చూద్దాం. n వాల్యూ ఉంటే n minus 1 is L. అవునా, n minus 1 is L. సో 1 minus 1 is 0 అంటే ఎస్ఏ కదా. రైట్, సో దీని సబ్షెల్ ఎస్ఏ అండ్ దీనిది కూడా సబ్షెల్ ఏమవుతుందిరా, ఎస్ఏ. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ది ఎస్ఏ, సెకండ్ ఎలక్ట్రాన్ ది కూడా ఎస్ఏ. ఓకే, సో ఎన్ సేమ్ ఉంది, ఎల్ సేమ్ ఉంది. మరి ఎంఎల్ చూద్దాం ఓరియంటేషన్. ఎస్ ఆర్బిటాల్ కి ఏం ఓరియంటేషన్ ఉన్నదో 0. అవునా, 2 × L+1 లో చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. అవునా, సో అంటే నో అంటే ఇది కూడా సేమ్, దీనిది 0నే, దీనిది కూడా 0నే. సో ఇక్కడ చూడండి ఈ మూడు సేమ్ ఉన్నాయి. ఎన్ సేమ్ ఉంది రెండిటిది, ఫస్ట్ ఎల్ సేమ్ ఉంది రెండిటిది 0 0, అండ్ ఎంఎల్ కూడా సేమ్ ఉంది 0 0. ఇప్పుడు ఎంఎస్ కి వద్దాం. ఓకే, లాస్ట్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్ కి వచ్చే వరకల్లా లాస్ట్ క్వాంటమ్ నెంబర్ చూడండి పైకి ఉంది అంటే +12, క్లాక్ వైజ్ స్పిన్. ఇది చూడండి కిందికి ఉంది -12, అంటే Polycet exclusion principle ప్రకారం ఇది కరెక్ట్. అవునా, సో no two electrons in the same atom will have all the 4 quantum numbers same, అంటే ఖచ్చితంగా ఒకటి మారుతుంది. ఓకే, 4 క్వాంటమ్ నెంబర్స్ లో ఏవన్నా మూడు సేమ్ ఉన్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా వేరే ఉంటది అని చెప్పడమే Polycet exclusion principle. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా, అదర్వైజ్ ఇట్స్ ఫైన్. ఇది క్లియర్ అంటే నేను నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తానా? ఇస్ దిస్ ఫైన్ or you want me to repeat once? Okay ma, so main shell, right ma, so Polycet exclusion principle prakaramu no two electrons in the same atom will have all the 4 quantum numbers same, ఖచ్చితంగా ఒకటి వేరే ఉంటది. ఒకే ఆటం లో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ కనుక మనం గమనిస్తే పరిశీలిస్తే మూడు సేమ్ ఉన్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా వేరే అవుతుంది. ఓకే, yes, Naresh is asking me to repeat it once. So quantum numbers, మనం ఇంతవరకు quantum numbers చూసాం కదా నాన్న. quantum numbers we have seen principal quantum number, azimuthal or angular momentum quantum number, magnetic quantum number, spin quantum number. ఇవి ఈ మూడు ఏమో ఆర్బిటాల్ గురించి చెప్తాయి, ఒకటేమో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్తుంది అని చూసాం మనం. అవునా, సో ఒకే ఆటం లో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూపించాను మీకు, ఇది హీలియం యొక్క కాన్ఫిగరేషన్. ఓకే, 1s2 ఫస్ట్ మెయిన్ షెల్ 1, సబ్ షెల్ ఏమో ఎస్ ఆర్బిటాల్ లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా, ఇది దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నా, ఇది హీలియం యొక్క కాన్ఫిగరేషన్. ఓకే, హీలియం ఆటం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ చూస్తే నో ఇట్స్ నాట్ లైక్ ఆల్వేస్ ఎప్పుడు కానీ ఇదే చేంజ్ అవుతుందని ఏం లేదు నాన్న. ఓకే, ఇదే చేంజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ లో మీరు అన్ని కూడా సేమ్ పేరప్ అయి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1s2 2s2 2p3 7 కదా, నైట్రోజన్ ఇస్ 7 కదా. ఓకే, మీరు కావాలంటే రాసుకొని కూడా చూడొచ్చు బుక్ లో, మీ దగ్గర బుక్ ఉంటే. నైట్రోజన్ ఇస్ 7, సో ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 అండ్ దెన్ 2p3. అవునా, మొత్తం కలిపితే 4 + 3 is 7. రైట్, సో మీరు ఇప్పుడు డీజనరేట్ ఆర్బిటాల్స్ వేసుకోవాలి, px py pz. మూడిట్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవునా, మూడిట్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనిది NL ML MS ఫైండ్ అవుట్ చేసి చూస్తారా? ఒక్కసారి బుక్ ఉంటే చూసి చెప్పండి నాకు. సో స్వామి ఏమన్నాడంటే ప్రతిసారి మేడం స్పిన్ క్వాంటమ్ నెంబరే మారుతుందా, వేరేవన్నీ సేమ్ ఉండి ఓన్లీ స్పిన్నే మారుతుందా అన్న క్వశ్చన్ ఒకటి వేసాడు మన స్టూడెంట్. సో నేనేమంటున్నానంటే మీరు ఒక్కసారి నైట్రోజన్ కాన్ఫిగరేషన్ రాసుకోండి, 1s2 2s2 2p3. సో మీరు కనుక 2p3 లో ఓకే 2p3 లో సింగిల్ ఎలక్ట్రాన్స్ వేయండి, వేసి చూస్తే ఓకే దీంట్లో కనుక మీరు వేసి చూస్తే
మీరు ఎలక్ట్రాన్స్ కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్ ఎల్ ఎంఎల్ ఎంఎస్ కంపేర్ చేసి చూడండి. ఓకే, ఇది ఇప్పుడు చేస్తారా మీరు రేపు చేస్తారా? మీరు ఎప్పుడైనా చేయండి, నాకు మాత్రం ఆన్సర్స్ చెప్తే నేను అప్పుడు మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే, సో ఏదన్నా 2 మీరు తీసుకుంటే ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఎన్ వాల్యూ విల్ బి సేమ్. ఓకే, ఎన్ వాల్యూ విల్ బి సేమ్ అండ్ ఎల్ వాల్యూ ఆల్సో విల్ బి సేమ్. అవునా? ఎల్ వాల్యూ విల్ ఆల్సో బి సేమ్, కానీ స్పిన్ మారుతుంది వాటికి. ఓకే, మీరు చేసి చూడండి మా, మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది స్పిన్ అనేది చేంజ్ అవుతుంది మీకు. ఎంఎల్ చేంజ్ అవుతుంది, స్పిన్ సేమ్ ఉంటుంది. ఓకే, ఎంఎల్ వాల్యూ ఓరియంటేషన్ మారుతుంది రా. ఇది మీరు చేసి చూడండి, మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. నా క్వశ్చన్ నేను క్వశ్చన్ వేసాను మా, ఇది ఇవ్వాలి మీరు చెప్పాలని ఏం లేదు, మీరు రేపు చెప్పినా సరే రేపటి క్లాస్ లో ఒక్కసారి నాకు రిమైండ్ చేస్తే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే, నన్ను స్వామి మన స్టూడెంట్ ఏమడిగాడు అంటే మేడం ప్రతిసారి కూడా స్పిన్నే మారుతుందా అన్నాడు. అట్లా ఏం లేదు, ఈ మొత్తం 4లో ఏవన్నా 3 మారుతాయి, 3 సేమ్ ఉంటాయి, ఒకటి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే మీకు నైట్రోజన్ ఆటమ్ తీసుకోమన్నాను, n=7 కదా. సో అవుటర్ షెల్ లో 2s ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2p లో 3 ఉంటాయి. ఓకే, p ఆర్బిటల్ ఇస్ డిజనరేట్ ఆర్బిటల్, మూడిట్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఒకే ఒకే ఓరియంటేషన్ లో వేసుకుంటారు మీరు. ఓకే, ఒకే స్పిన్ లో వేసుకుంటారు. వేసుకున్నప్పుడు కనుక మీరు NL కనుక మీరు చూస్తే n వాల్యూ విల్ బి సేమ్ ఫర్ బోత్. ఓకే, L వాల్యూ విల్ ఆల్సో బి సేమ్ ఫర్ బోత్, MS వాల్యూ విల్ బి సేమ్, కానీ ML వాల్యూ మారుతుంది రా. మీరు చెక్ చేయండి, మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పింది. ఓకే, ఇప్పుడు చేసినా సరే, ఇప్పుడు చేసి మీరు చాట్ బాక్స్ లో పెట్టినా సరే, లేదు మేము తర్వాత చేస్తామన్నా సరే, ఇట్స్ ఓకే, అప్ టు యూ. కానీ నాకు మాత్రం మీకు ఆ డౌట్ క్లియర్ అయిందా లేదా మాత్రం చెప్పాలి, రైట్? ఓకే, సో ఇట్ ఇస్ నాట్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కేవలం ప్రతిసారి NL MLA సేమ్ ఉంటాయమ్మా, ఎప్పుడు ఎస్ఏ మారుతుంది అని చెప్పట్లేదు. ఈ 4గిట్లో ఏమన్నా 3 సేమ్ ఉన్నా ఒకటి మాత్రం మారుతుంది అని చెప్తున్నాడు. ఓకేమా, ఒకటి మాత్రం కంపల్సరీ మారుతుంది. ఓకే, అర్థమైందా? సో ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎంఎల్ వాల్యూ, ఎంఎస్ వాల్యూస్ లో ఏదన్నా ఒకటి పక్కా చేంజ్ అవుతుంది అంటున్నాడు. ఒకే ఆటమ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఒకే ఆటమ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది? ఒకే ఆటమ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఏ 2 ఎలక్ట్రాన్స్ యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ మాత్రం సేమ్ ఉండవు, 3 సేమ్ ఉన్నా ఖచ్చితంగా ఒకటి అయితే మారుతుంది అనేదే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, అనేదే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇస్ దిస్ క్లియర్ నౌ? ఇది ఓకేనా? ఇది ఓకే అంటే నేను నెక్స్ట్ రూల్ కి వెళ్తాను. పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ లో పాలిస్ అనేట ఆయన ఏం చెప్పిండు అంటే ఈ సైంటిస్ట్ మనకి, మీరు ఏవైతే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారం ఏవైతే 4 క్వాంటమ్ నెంబర్స్ మీకు ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని, ఓకే, దాని మెయిన్ షెల్ ని, దాని సబ్ షెల్ ని, దాని ఓరియంటేషన్ ని, ఇంకా స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గురించి ఏవైతే 4 చెప్తున్నాయో అన్ని, అంటే ఒకే ఆటమ్ లోనే 2 ఎలక్ట్రాన్లకు మాత్రం ఈ 4 సేమ్ ఉండవు. అంటే 3 వల్ల సేమ్ ఉన్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే, సో నైట్రోజన్ కూడా చేసి చూడండి అమ్మా. డౌట్ మీకు క్లియర్ కాకపోతే రేపు అడగండి, ఖచ్చితంగా నేను రేపు చెప్తాను. మీకు ఇప్పుడే చెప్తా కానీ ఐ వాంట్ కంప్లీట్ దిస్. ఓకే, అట్లీస్ట్ సెషన్ ఎండింగ్ లోనే మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉందంటే చెప్పండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకే, రైట్, బికాస్ ఇట్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఇట్స్ అబౌట్ టు బి 7. అవునా, మనం జనరల్ గా 7:10 or 7:15 వరకు మన క్లాస్ కంప్లీట్ చేసుకుంటాం, రైట్? సో ఓకే, సో ఎండ్ ఆఫ్ ది సెషన్ ఒకవేళ మీకు అది క్లియర్ కాలేదంటే చెప్పండి, డెఫినెట్ నేను ఆన్సర్ చెప్తాను మీకు, రైట్? సో నా కమింగ్ టు ఆఫ్ బార్ ప్రిన్సిపల్. ఆఫ్ బార్ వద్దాం మనము. ఆఫ్ బార్ ఏం చెప్పిండంటే, in the ground state the electronic configuration can be built up by placing electrons in the lowest available orbits until the total number of electrons added in is equal to the atomic numbers. ఓకే, సో ఇది ఎంత సింపుల్ గా ఏం చెప్పాలి అంటే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద షెల్ఫ్ ఉంది అనుకోండి, మీ బుక్ షెల్ఫ్ ఉంది. మీ బుక్ షెల్ఫ్ మీరు సర్దుకోవాలి అంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ యూ విల్ స్టార్ట్ విత్ లో, లేకపోతే మీరు ఫస్ట్ స్టూల్ వేసుకొని ఫస్ట్ పైన చదువుతూ వస్తారా, కింద నుంచి చదువుతారా? జనరల్ గా అయితే చాలా మంది అలవాటు ఎలా ఉంటుంది, కింద నుంచి చదువుతూ వెళ్తారు. మనం చక్కగా కూర్చొని అన్ని బుక్కుల్ని మంచి సెట్ చేసుకొని కింద నుంచి పెడుతూ పైకి వెళ్తారు. అవునా? నాకు తెలిసి అయితే ఎవరు పై నుంచి కిందికి రారు. ఓకే, సో కింద నుంచి పైకి వెళ్తారు. సో అలా అంటే మనకు అందినంత వరకు ఈజీగా మనము వీ కెన్ అరేంజ్ ద బుక్స్ కదా. సో కింద నుంచి అంటే కింద షెల్ఫ్ ని ఫస్ట్ సర్ది దాని పైన కానీ నెక్స్ట్ వెళ్తాం. అలాగే
మన ఇది అంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో కూడా ఎలక్ట్రాన్స్ అనేటివి ఫస్ట్ లో ఎనర్జీ ఉన్న షెల్స్ లో వేయాలి. ఓకేమా, లో ఎనర్జీ. ఓకే, సో తక్కువ ఎనర్జీ, లోవెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అంటిల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ నెంబర్. ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ ఉంది, నేను సింపుల్ గా చెప్తా చూడండి. అంటే తక్కువ ఎనర్జీ ఉన్న షెల్స్ లో ఫస్ట్ ఎలక్ట్రాన్ వేయాలి, ఆ తర్వాత దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉన్నాయి షెల్స్. ఏ షెల్ తక్కువ ఎనర్జీ ఉన్నదమ్మా? ఫస్ట్ షెల్, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, దాని తర్వాత ఫోర్త్. అవునా? సో ఇప్పుడు నువ్వు ఎలక్ట్రాన్స్ ని ఫస్ట్ ఏ షెల్ లో వేస్తావు? ఫస్ట్ షెల్ లో వేస్తావు. అది నిండింది కంప్లీట్ గా. ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఇస్తా, నిండిపోతుంది, నిండింది. తర్వాత ఎలక్ట్రాన్స్ ఎక్కడ వేస్తావు? సెకండ్ షెల్ కి వెళ్తావు. ఓకే, సెకండ్ షెల్ లో వేస్తావు. సెకండ్ షెల్ కూడా కంప్లీట్ గా నిండింది, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు థర్డ్ షెల్ కి వెళ్తావు. అవునా? అంటే ఫస్ట్ లెస్ ఎనర్జీ ఉన్న షెల్స్ ని మనం ఫస్ట్ ఫిల్ చేస్తాము. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇది అర్థమైందా? ఆఫ్ బార్ ప్రిన్సిపల్. In the ground state, the electronic configuration can be built up by placing electrons in the lowest available orbitals until the total number of electrons added is equal to the atomic number. Okay, so this is called as of Bohr principle. The orbitals are filled in the order of increasing energy. అదే చెప్తాను, ఇంక్రీజింగ్ ఎనర్జీ. తక్కువ ఎనర్జీ ఉన్న షెల్స్ ని ఫస్ట్ ఫిల్ చేసి తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ ఉన్న షెల్ ని తర్వాత, అలా అనమాట. హైరార్కీ అంటే తెలుసు కదా, low to high. Okay, two rules help us to predict electronic configuration. Electrons are assigned to orbitals in order of increasing value of n+1. Okay ma, ఇంకోటి ఏంటంటే n+1 వాల్యూ కంపల్సరీ మనం చూస్తాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 షెల్స్ ఉన్నాయి అనుకుందాము. ఓకే, 4s ఉంది మా, రైట్? 4s ఉంది, 3d ఉంది అనుకోండి. ఈ రెండిట్లో ఏ షెల్ లో మీరు ఫస్ట్ ఎలక్ట్రాన్స్ వేయాలి? మీకు కన్ఫ్యూజన్ ఉంది. ఏమేమి ఉన్నాయి? 4s ఉంది, ఇంకా మీరు ఒక బుక్ పెన్ పట్టుకోండి. ఇప్పటి నుంచి మన క్లాసెస్ ఏమున్నా కొంచెం ఒక న్యూమరికల్స్ ఏమైనా ఉంటే మీరు కెన్ జస్ట్ అప్పటిదప్పుడు చేయొచ్చు. సో 4s ఉంది అండ్ 3d ఉంది. అవునమ్మా? 4s లో 4s ఫస్ట్ నింపుతావా 3d ఫస్ట్ నింపుతావా అనే డౌట్ వస్తుంది. అవునా? 4s ఫస్ట్ నింపుతావా లేక 3d ఫస్ట్ నింపుతావా అనే డౌట్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే 4s. ఎందుకు? ఎవరైనా చెప్తారా? వై 4s ఎందుకు అంటే s వాల్యూ 0. సో 4 + 0 is 4. బట్ వేరస్ 3d వచ్చే వరకల్లా 3 + d. వాట్ ఈస్ ద d వాల్యూ? 2. అవునా? అంటే దాని మొత్తం వాల్యూ 5 అవుతుంది. అవునమ్మా? 4s is nothing but 4 + 0 is 4. బట్ వేరస్ 3d కి వచ్చే వరకు 5 అవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఏది ఫిల్ చేస్తాము? 4s. ఇదే n+l వాల్యూ అంటాం. ఓకే మా, దిస్ నాట్ 1, దిస్ ఇస్ l మా. ఓకే, n+l వాల్యూ. ఓకే, అది ప్రింటింగ్ టైప్ పోయింది, టైపింగ్. సో n+l వాల్యూ. ఓకేమా? సో ఇది ఒకటి చూసుకుంటాం. రైట్? ఇస్ దిస్ క్లియర్ స్టూడెంట్స్? రైట్. సో for subshells with the same value of n+l, electrons are assigned first to the subshell with lower n. Okay, so ఒకటేమో n+n చూస్తాము, ఇంకోటి ఏంటంటే n+n వాల్యూ సేమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి వాల్యూ సేమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చూస్తాము అంటే దేని n వాల్యూ తక్కువ ఉందో దానికి ఇస్తాం అనమాట. ఓకే, రైట్ మా? రైట్. సో నెక్స్ట్, అందుకే చూడండి ఇది ascending order of energies of various atomic orbitals. సో మనకి ఫస్ట్ 1s వస్తుంది, తర్వాత 2s, ఓకే, తర్వాత 3s. ఫస్ట్ గ్రీన్ కలర్ స్పాట్స్ ఉన్నాయి చూడండి మా, ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 అని రాసుకోవాలి. 1s 2s 3s 4s 5s 6s 7s వరకు రాసుకుంటే ఓకే. తర్వాత మనకి ఇక్కడ ఈ పర్పులిష్ స్పాట్స్ ఉన్నాయి చూడండి, p అన్నమాట. మనకి 1p ఉండదు. ఎందుకు ఉండదు 1p? 1p ఎందుకు ఉండదు చెప్తారా ఎవరైనా? 1s ఉంది కానీ 1p లేదు. ఎందుకు 1p లేదు? ఎందుకంటే n+n-l వాల్యూ కదా. ఎన్ని l వాల్యూస్ ఉంటాయని దేనిపైన ఆధారపడుతుంది? n వాల్యూ పైన ఆధారపడుతుంది. n-1. అవునా? 1 - 1 is 0. 0 అంటే ఎస్. అవునా? ఒకటే సబ్షెల్ ఉండే ఛాన్స్ ఉంది. అవునా? ఇస్ దిస్ క్లియర్? ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఒకటే సబ్షెల్. అదే మీరు n=2 అన్నప్పుడు l వాల్యూస్ ఎన్ని పాసిబుల్ అవుతాయేమా? 0 1. 0 is s, p is 1. అందుకే అందులో 2s ఉంటుంది. 3కి వచ్చే వరకల్లా 3 - 1 is 2. అంటే 0 1 2. అవునా?
డిపెండ్స్ ఆన్ n వాల్యూ, రైట్. ఓకేమా, డిపెండ్స్ ఆన్ n-1 వాల్యూ. మనం మీకు ఇప్పుడు n5 అని ఇస్తాడు వాడు, n5 అని ఇచ్చి ఇందులో ఎన్ని సబ్షెల్స్ పాసిబుల్ అయితే అని అడుగుతాడు. మీరు ఏం చేయాలి, సింపుల్ గా 5 - 1 చేస్తారు, 4. అవునా, 0 1 2 3 4 కాపేస్తారు. సో SPDF, అవునా, రైట్. సో దీస్ ఆర్ పాసిబుల్ అని చెప్తారు. ఓకే, సో సరే ఇది. అండ్ ద థర్డ్ వన్ ఆరెంజ్ స్పాట్స్ ఆర్ D అనమాట, 3D 4D 5D అండ్ దెన్ 6D, తర్వాత 4F 5F. ఇప్పుడు మీరు ఇలా లైన్స్ కొట్టుకుంటూ వస్తే హారిజాంటల్ గా ఫస్ట్ దేనికి టచ్ అయితే మీకు దానికి లోవర్ షెల్. ఓకే, ఇది ఈజీ ప్రెడిక్షన్ అనమాట. ఏ దాని వాల్యూ తక్కువ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఏమంటారు డయాగ్రామాటిక్ మోడల్లో ఇలా చూపించారు. సో మనం ఇక్కడ నుంచి కనుక ఇలా లైన్ కొట్టుకుంటూ వచ్చామనుకోమా, ఇక్కడ నుంచి ఫస్ట్ 1S కి తగులుతుంది, తర్వాత 2S, అవునా, తర్వాత 2P, తర్వాత 3S, తర్వాత 3P 3D, లైక్ దిస్. అంతే, మీరు ఇది ఒక ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు వర్టికల్ లైన్ లో 1S 2S 3S 4S 5S అని వేసుకోండి, తర్వాత 2P 3P 4P 5P ఇలా, తర్వాత 4S 3D 4D అని వేసుకోండి, తర్వాత 4F వేసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఓకేమా ఇక్కడ సైడ్ నుంచి ఇలా గీతలు కొట్టుకుంటూ వస్తే ఫస్ట్ దేనికి టచ్ అయింది అది లోవర్ ఎనర్జీ ఉన్నట్టు. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. ఓకే, సో 1S is less than 2S. లోవర్ ఎనర్జీ షెల్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ అని చెప్పినాం కదా, అందుకే మాకు ఏది లోవర్ తెలవాలి కదమ్మా. సో 1S is less than 2S, 2S is less than 2P, 2P is less than 3S, 3S is less than 3P, తర్వాత 4S, 4S తర్వాత 3D వస్తుంది అమ్మా. N+L మెథడ్ ఇందాక మనం చూసినాం కదా, రైట్, N+L వాల్యూ. సో 4S తర్వాత 3D వస్తుంది, తర్వాత 4P 5S 4D తర్వాత 5P. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఇది మీరు చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది నేను చూపించడం కంటే. ఒకసారి నేను చెప్పిన మెథడ్ లో మీరు వేసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, 2 సార్లు వేసినట్టు వచ్చేస్తుంది మీకు ఇది. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. సో electronic configuration of same element in the increasing atomic number Z value is given. చూడండి, సో ఇలా కూడా రాయొచ్చు. ఆర్బిటాల్ స్ట్రక్చర్ అంటారు దీన్ని, ఆర్బిటాల్స్ అనమాట. ఓకే, ఇది 1S మా, ఈ బాక్స్ ఫస్ట్ బాక్స్ అయితే 1S. ఓకే, సో ఇదేమో 2S పక్కనది ఇంకో బాక్స్. ఈ 3 కలిసి ఉన్నాయి చూడండి, అవి నాకు కర్సర్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద కనబడట్లేదు మా. ఓకే, రైట్. సో దిస్ వన్ ఇస్ P అనమాట, PX PY PZ. ఇవి 3 సమానంగా ఎందుకు ఉన్నాయంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి ఇలాగే రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ వేస్తే ఫిల్ అయిపోతుంది మా. సో ఇక్కడ ఒకటి వేసాము హైడ్రోజన్, తర్వాత ఇంకోటి అందులోనే వేయాలి, ఇది నిండినాగానే పక్కకి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హీలియం 1S2, తర్వాత లిథియం 3 కదా, 2 నిండి ఇందులో వేయడానికి లేదు, ఇంకోటి ఎక్కడికి వెళ్తుంది 2S కి వెళ్తుంది. ఓకే, బెరిలియం ఇస్ 4 అంటే 1S2 తర్వాత 2S2, 2 ఎలక్ట్రాన్స్ తో ఒక షెల్ నిండుతుంది కదా, సో ఇది నిండింది. నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటే ఎక్కడికి పోతుంది, పీకి వెళ్తుంది, రైట్. సో electronic configuration of some elements in the increasing atomic number Z value is given. కొన్ని few examples ఇచ్చాను. ఓకే, లాస్ట్ Hund's rule ఏం చెప్తుంది మనకి. ఓకే మా, Hund's rule, according to this rule, electron pairing in orbital starts only when all available empty orbitals of the same energy, that is degenerate orbitals, are singly filled. Okay, degenerate orbitals. Yashwant is very too late today. Okay, almost winding up time lo వచ్చిండు, right. So the configuration of carbon atom, that is Z is equals to 6. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తేమా 1S2 2S2 2P 2 ఉంది, అవునా. సో ఇక్కడ చూడండి 1S లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఒకటి నిండినాక ఇంకోటి పేరప్ అయింది, అవునా. ఓకే, ఇట్స్ ఫైన్, రైట్. సో 1S లో ఒకటి నిండినాక ఇంకోటి పేరప్ అయింది, 2S లో కూడా అంతే, ఒకటి నిండినాక ఇంకోటి పేరప్ అయింది. కానీ ఇక్కడ చూడండి p ఆర్బిటాల్ లో ఇది ఇక్కడ పేరప్ అవ్వలేదు, పక్కకు వేసాడు, అవునా. ఎందుకు ఇది, బికాస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డీజనరేట్ ఆర్బిటాల్. దీన్ని ఏమంటారంటే డీజనరేట్ ఆర్బిటాల్ మీనింగ్ ఏంటి అంటే మా, ఈ 3 కూడా PX PY PZ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ ఎనర్జీ ఉన్నవి, అవి సేమ్ ఎనర్జీ ఉన్నవి అనమాట. ఓకే, సో సేమ్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి మనం వాటిని పేరప్ చేయకూడదు, ఫస్ట్ అన్ని సింగిల్ గా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఎక్కడికి వస్తుంది, ఇందులోకి వస్తుంది. ఇంకో ఎలక్ట్రాన్ ఇందులోకి వచ్చి ఇది సింగ్లీ ఫిల్ అయినాక, సింగ్లీ అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో ఫిల్ అయినాకనే అప్పుడు జతలు పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేమా, ఇస్ దిస్ క్లియర్? Hund's rule అంటాం. ఇది సేమ్ అప్లైస్ ఫర్ D ఆర్బిటాల్స్ ఆల్సో. D లో కూడా అంతే అండ్ F లో కూడా అంతే. D లో కూడా 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి మనకు, DXY DYZ ZX DX2 Y2 అండ్ DZ2, అవునా. అలాగే F లో కూడా 7 ఉంటాయి. అందులో కూడా అన్నిట్లో ఇలాగే ఫస్ట్ సింగిల్ గా ఫిల్ చేసి తర్వాతనే పేరింగ్ జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్?
Yes. Okay, note the unpaired electrons in the 2p orbitals are shown with parallel spins. Parallel అంటే same direction లో spins అన్నమాట, same direction, like facing upwards. Okay, clockwise spin అంటాం సింపుల్ గా చెప్పాలంటే, రైట్? క్లియరా? మీరంతా ఎస్ మ్యామ్ అంటే నేను బిట్స్కి వెళ్తాను. ఉన్న వాళ్ళంతా ఎస్ ఇట్స్ క్లియర్ అంటే నేను బిట్స్కి వెళ్ళిపోతా. ఎంతవరకు చెప్పింది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా. దీంట్లో చాలా క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, చాలా చాలా వస్తాయి క్వశ్చన్స్. సో చాలా కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటది. జస్ట్ స్లైడ్ చేంజెస్ లతో ఆన్సర్ మారిపోతుంది అనమాట, రైట్? ఎస్, ఆల్ ఆర్ గివింగ్ మీ రైట్. సో లెట్స్ సీ ద బిట్స్ దెన్. Practice bits. First question there on the screen. The orbital which does not lie along the axis. Axis paina undani orbital edi. ఈ సెకండ్ ఆప్షన్ లో డి క్యాపిటల్ వచ్చింది. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి స్మాల్. ఓకే, వదిలేయండి, అది స్మాల్ డి అని అనుకోండి మీరు. ఓకే, సో పిఎక్సా లేక ఎక్స్ స్క్వేర్ వై స్క్వేరా లేక ఎక్స్ వైయా లేక పి వైయా? ఏది ఏది యాక్సిస్ పైన ఉండదు? యాక్సిస్ పైన ఉండదు ఏది? యాక్సిస్ పైన అంటే మా ఎక్స్, ఇది కార్టీసియన్ కోఆర్డినేట్స్ కదా, ఎక్స్ వై జెడ్ 3 డైమెన్షన్ స్పేస్ లో. డూ యూ థింక్ ఇట్స్ డి? నో, డి ఎందుకు అనిపిస్తుంది మీకు? మల్టిపుల్ ఆన్సర్స్, ఎన్ని ఆన్సర్సా ఒకదానికి? పిఎక్స్ అన్నప్పుడు రా, పిఎక్స్ అన్నప్పుడు పి అన్నప్పుడు ఇప్పుడు పి అన్నప్పుడు మనకి ఒక స్ట్రైట్ లైన్ ఉంది అనుకోండి, అది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఆ డంబల్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ పైన ఉంటుందిరా, ఆ డంబల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకోండి, వై ఇలా ఉంది. ఓకే, సో ఆ డంబల్ వై పైన ఉంటుంది. ఇప్పుడు అడ్డంగా గీత జెడ్ అనుకోండి, ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ మై కర్సర్ మూవింగ్. ఓకే, ఇంకా నాకు ఆప్షన్ లేదు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది. సో జస్ట్ సి. సో మనకి ఇక్కడ హారిజాంటల్ లైన్ కనుక ఉంటే జెడ్ యాక్సిస్ అనుకుందాం. ఆ డంబెల్ ఆ యాక్సిస్ పైన ఉంటుంది. ఓకే, రైట్? పిఎక్స్ పివై పిజెడ్ దే లై అలాంగ్ ద యాక్సిస్ మా. ఓకే, కానీ డిలో మాత్రం ఎలా అంటే ఎక్స్ వై గానీ వైజెడ్ గానీ జెడ్ఎక్స్ గానీ ఆ యాక్సిస్ మిడిల్ లో ఉంటాయి అనమాట. ఓకే, రైట్? మరి ఏది యాక్సిస్ పైన ఉండేది అని అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, డి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇఫ్ యూ వాంట్ మీ టు షో ద డయాగ్రామ్, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. దిస్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం అంటే ఇది ఎక్స్ అనుకుందాం దీన్ని. ఓకే, స్ట్రైట్ గా నిలువుగా ఉంది కదా, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాము. అనుకుంటే చూడండి, లోబ్ అనేది యాక్సిస్ పైనే ఉంది. ఒకవేళ వై అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఈ లోబ్ ఇక్కడ ఉండదు. ఈ లోబ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దీనిపైన ఇలా లై అవుతుంది అనమాట. ఒకవేళ జెడ్ అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఉంటుంది లోబు, ఇక్కడ ఉంటుంది. ఓకే, అసలు నేను ఆ యాంగిల్ కూడా చూపించాల్సింది, కానీ ఇక్కడ ఎక్స్ వై జెడ్ దే నాట్ షోన్ యాక్చువల్లీ. సో ఓకే, అర్థమైందా? ఇవి యాక్సిస్ పైన ఉన్నాయి, ఇవి యాక్సిస్ పైన ఉన్నాయి. ఓకేమా? అంటే ఇప్పుడు ఈ లోబ్, ఎల్లో కలర్ లోబ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టు. ఓకే, రైట్? వై యాక్సిస్ మీద ఉంటే అది పివై అవుతుంది, జెడ్ యాక్సిస్ మీద ఉంటే అది పిజెడ్ అవుతుంది. ఇవి యాక్సిస్ మీదనే ఉంటాయి రా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి, వెన్ యూ కమ్ హియర్ డికి వచ్చే వరకల్లా ఎక్స్ వై వైజెడ్ జెడ్ఎక్స్. ఓకే, ఈ 3 ఆర్బిటాల్స్ మా, ఈ 3 ఆర్బిటాల్స్ అనేటివి, ఈ సబ్షెల్స్ అనేటివి చూడండి యాక్సిస్ మధ్యలో ఉన్నాయి లోబ్స్. మీరు మంచిగా గమనిస్తే ఆ గీతల మధ్యలో ఉన్నాయి మా, ఎక్స్ కి వై కి జెడ్ కి మధ్యలో ఉన్నాయి. అవునా? సో సేమ్ ఉంటుంది అనమాట, ఎక్స్ వై వైజెడ్ జెడ్ఎక్స్. ఓన్లీ యాక్సిస్ యొక్క మనము నొటేషన్స్ మారుస్తాం అంతే. ఓకే, రైట్? సో ఒకవేళ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎలా ఉంటుంది అంటే యాక్సిస్ పైన ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎలా ఉంటుంది అంటే యాక్సిస్ పైన వస్తుంది అనమాట.
ఓకే, యాక్సిస్ పైన వస్తుంది, అంటే ఈ గీత పైన వస్తుంది. మీరు గమనిస్తే ఇవి ఇక్కడ మిడిల్ లో ఉన్నాయి కదా, ఇటు 3 డైమెన్షన్ స్పేస్ కనుక మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యలో ఉన్నాయి కదా, దీనిపైన వస్తాయి డంబెల్. ఎక్స్ పైన ఏమో ఇలా వస్తాయి, వై పైన ఏమో ఇలా వస్తాయి. దే విల్ ఫాల్ ఆర్ దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద యాక్సిస్. ఈ గీతలు కనబడవు అప్పుడు మనకి, ఇక్కడ మీకు మంచి గీతలు కనబడుతున్నాయి కదా, బికాస్ దే ఆర్ లయింగ్ ఇన్ బిట్వీన్, అవునా. కానీ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట, ఇలా ఇలా మీకు గీత కనబడకుండా ఉంటది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది జెడ్ స్క్వేర్, దిస్ ఇస్ జెడ్ స్క్వేర్, దిస్ ఇస్ లయింగ్ ఆన్ ద యాక్సిస్. చూడండి, జెడ్ స్క్వేర్ ఆన్ ద యాక్సిస్. కానీ మన ఆప్షన్ లో జెడ్ స్క్వేర్ లేదు, మనకున్న ఆప్షన్ లో ఎక్కడుంది, మనకి కనిపించిన ఆప్షన్ లో మనకి కేవలం, మనం చూసిన ఆప్షన్ లో కేవలం మనకి XYఏ ఉందిరా, రైట్, ఓన్లీ XYఏ ఉంది, ఓన్లీ XYఏ ఉంది. ఓకే, రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్లైడ్ నా. రైట్, సో ఆన్సర్ ఏంటి చెప్తారా? ఆన్సర్, ఆన్సర్ ప్లీజ్. Dear students, answer me. What is the answer? dx square y square. Hope have you understood this? ఇది అర్థమైందా? నేను అందుకే మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను అన్ని స్లైడ్స్ స్కిప్ చేసి నేను చూపించిన ఆ స్లైడ్, రైట్? వెరీ గుడ్, ఆన్సర్ ఈస్ బి, రైట్. Which one of the following has electronic configuration 1s2, 2s2, 2p6? 6 అవి సూపర్ స్క్రిప్ట్ చేయలేదమ్మా, ఓకే, డోంట్ మైండ్, నేను చెప్తున్నా అందుకే. 1s2, 2s2, 2p6 దేనికి ఉంటాయి? Come on, answers please, students. We will wind up in 10 minutes. That's it. 10 minutes లో క్వశ్చన్స్ అయిపోగొట్టేద్దామా? Come on. A. That's it. A na? Okay. So let me explain. Neon is 10 ma, atomic number 10. అవునా, 10 అంటే మనకి అన్ని కూడా 10. 6 plus 2 is 8 plus 2 is 10. So 10. Okay, fine. సోడియం Na ప్లస్ అన్నారు. సోడియం అటామిక్ నెంబర్ ఇస్ 11. బట్ ప్లస్ అని అంటే ఏంటి మా, ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయింది అని. ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయిందంటే 11 minus 1 is how much? 10. అంటే ఇందులో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 10 ఉన్నట్టు. సో ఫ్లోరిన్ ఇస్ 9. అటామిక్ నెంబర్ ఫ్లోరిన్ ఇస్ 9. 9 మైనస్ అని అంటే అర్థం ఏంటి, ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉందని. సో 9 plus 1 is 10. ఇప్పుడు చెప్పండి ఆన్సర్, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. వాట్ ఈస్ ఆన్సర్ నా? ఆన్సర్ స్టూడెంట్స్. వెరీ గుడ్, ప్రభంజలి హస్ గివెన్ మీ. అందుకే ఇది తొందరపడద్దు, నేను చెప్పినా కదా ఈ చాప్టర్ లో క్వశ్చన్స్ టిపికల్ గా ఉంటాయి కానీ మనకి ఈజీ అనిపిస్తాయి, మనం ఫట్ మన ఆన్సర్ తప్పులు పెడతా ఉంటాం. ఓకే, ఇట్స్ డీమా ఆల్ అనమాట. ఎందుకు అంటే నియాన్ 10, సోడియం ఇస్ 11, బట్ అక్కడ ఒక పాజిటివ్ సైన్ ఉంది, అంటే ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయింది అని. ఒక ఎలక్ట్రాన్ బయటికి పోతే ఎన్ని ఉన్నట్టు మనలో? 10, అవునా. సో దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇదే అవుతుంది. ఫ్లోరిన్ ఇస్ 9 అటామిక్ నెంబర్, ఒక ఎలక్ట్రాన్ వచ్చింది దానికి, అంటే 9 plus 1 is 10. సో ఆల్. వెరీ గుడ్, ఆల్ is the answer. Now next question, magnetic quantum number of the last electron of the sodium. సోడియం యొక్క లాస్ట్ ఎలక్ట్రాన్, మీరు అందుకే పెన్ పేపర్ పట్టుకోవాలి దగ్గర, రాసుకోవాలి. 1s2, 2s2, 2p6, 3s1. ఓకే, 3s1. 3s1 అంటే నేను హింట్ ఇచ్చేసాను, యూ షుడ్ గివ్ మీ ద ఆన్సర్. 3s1 అంటున్నానమ్మా. సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఓరియంటేషన్, అంటే మీరు ఏం చూడాలి? ఎల్ చూడాలి. 3s, ఎల్ ఏంటి? ఎస్ అంటే కమాన్, ఐఎమ్ ఆల్మోస్ట్, ఐ హ్యావ్ ఆల్మోస్ట్ గివెన్ ద ఆన్సర్. మొత్తం ఆన్సర్ చెప్పేసినట్టే, చెప్పండి. ఎస్, అట్లరా, ఇట్స్ నాట్ సి. ఎనీబడి? వాడు ఏమన్నాడు మనకి? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ అన్నాడు, అవునా. లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. 1s2, 2s2, 2p6, 3s1. 3s1, ఆ 3s లో ఉన్న ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్, అవునా. సో 3 is ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n, అవునా. l is s, అవునా. l s అయినప్పుడు ml ఏమవుతుందినా? l s అయినప్పుడు ml ఏమవుతుందమ్మా? వాట్ హ్యాపెన్స్? సతీష్, ఉదయ్, స్వామి, సౌమ్య హెస్ గాన్. ఎవరు లేరా?
yes means 0, spherical కి orientation పెద్ద specific ఏమి ఉండదు, that becomes 0. 2 into L plus 1 కదరా, సో 0 అయినప్పుడు L ఏమవుతుంది, 2 into 0 is 0, right? ఓకే, సో స్పెరికల్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఓరియంటేషన్ ఎంఎల్ కూడా ఓరియంటేషన్ కూడా బికమ్స్ 0, రైట్? నెక్స్ట్, which one of the following orbitals is possible? Which one of the, very good, Prabanjali has given me the correct answer. Which one of the following orbitals, and Yashwant also, which one of the following orbitals is possible? Okay, ఏవి పాసిబుల్ అవుతాయి చూడండి. 1p జాగ్రత్త చూసి చెప్పండి ఆన్సర్స్. ఓకే, తొందరపాటు వద్దు, చూడండి. 1p ఉంటుందా, 3f ఉంటుందా, 2d ఉంటుందా, 2s ఉంటుందా? ఏది పాసిబుల్ అని అడిగిండి ఇక్కడ. పాసిబుల్ కానిది కాదు, ఏది పాసిబుల్, వీటన్నిటిలో ఏది పాసిబుల్? కమాన్, ఇట్స్ క్వైట్ ఈజీ ఆన్సర్ ఐ థింక్. ఏది పాసిబుల్ చెప్తారమ్మా? ఏది పాసిబుల్ రా? 1p అయితే ఉండదు డెఫినెట్ గా. ఎఫ్ కూడా ఇట్ స్టార్ట్స్ విత్ 4f కదరా, ఎఫ్ స్టార్ట్స్ విత్ 4f, రైట్? అండ్ డి స్టార్ట్స్ విత్ 3d, నాట్ 2d కదా, సో ఇట్స్ డి. వెరీ గుడ్. 2s is possible. 1s2, 2s2, right? Next question. In a given shell, the orbital which has more penetration power towards the nucleus. అంటే పెనిట్రేషన్ పవర్ అంటే ఏం లేదు, మన న్యూక్లియస్ గా దగ్గరగా ఉండేది. న్యూక్లియస్ కి దగ్గరగా ఉండే ఆర్బిటాల్ ఏది? ఎస్పిడిఎఫ్. ఏది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటది? ఎస్ ఆర్బిటాల్ దగ్గరగా ఉంటుందా, పి ఆర్బిటాల్ దగ్గరగా ఉంటుందా, డి ఆ లేక ఎఫ్? ఎస్, వెరీ గుడ్. We got an answer. Waiting for one more answer. Come on. ఏది దగ్గరగా ఉంటుందిరా? ఎస్ ఎస్, ఇట్స్ ఏ, దట్ ఈస్ ఎస్. ఎస్ షెల్ దగ్గరగా ఉంటుంది కదమ్మా, న్యూక్లియస్ కి దగ్గరగా ఉండేది ఎస్ షెల్. అంటే పెనిట్రేషన్ పవర్ దానికి ఎక్కువగా ఉంటుంది. ఏది దగ్గరగా ఉంటే అది పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్. Prabanjali has given me answer also. So the maximum number of electrons that can be accommodated in the M shell, KLM. ఓకే మా, K is equals to 1, అవునా? 1 2 3 లోనే మనం KLM అని కూడా అంటాము. సో M షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది చెప్పండి? M షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి? ఇది మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి అకామిడేటెడ్ ఇన్ M షెల్. n is equals to 1, అవునా? K is equals to 1, okay? L is equals to 2, M is equals to 3. థర్డ్ షెల్, అవునా? థర్డ్ షెల్ 3, n is equals to 3 అంటేనే M, అవునా? మరి చెప్పండి, థర్డ్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? థర్డ్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? n-1 సబ్ షెల్స్ ఉంటాయి, అంతేనా? 2, 3 minus 1 is 2, 0 1 2. 0 అంటే ఎస్, 1 అంటే పి, అవునా? తర్వాత 2 అంటే డి. సో 5 అవి 3, 8 ప్లస్ 1 ఎంత? 9. 9 2s are ఎస్ 18. అర్థమైందా? ఇది అర్థమైందా? సో ఎం షెల్ అన్నాడు, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి వాడు 3 అని అడగలేదు, ఎం షెల్ అన్నాడు. సో మనం చూసుకోవాలి, వీ హ్యావ్ టు కంపేర్ ఇట్. K is equals to 1, L is equals to 2, 3, M is equals to 3. సో ఎం షెల్ 3 అన్నప్పుడు మనకి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే n-1 వాల్యూ. సో 3 minus 1 is nothing but 0 1 2, అవునా? సో 0 అంటే 1 సబ్ షెల్, P అంటే 3 సబ్ షెల్స్, అదేమో 5, అవునా? సో 9 2s are 18 electrons, రైట్ మా? 9 2s are 18 electrons, right? Next, 1 nanometer is equal to, ఒక నానోమీటర్ ఎంతకి ఈక్వల్ మా? ఇది మీకు తెలిసి ఉండాలి, జనరల్ ఫిజిక్స్ లో కూడా చాలా వరకు యూనో ఉంటది ఇది. 1 nanometer is equals to, యా తెలీదా? సరే మనం చూసేద్దాం ఆన్సర్. సో ఇట్ ఈస్ 10 to the power of -9 meters, రైట్ మా? ఎస్, Prabanjali has given me already, right? So n and L values for the electron in 2p subshell. 2p subshell లో ఓకే n ఇంకా L వాల్యూస్ ఎంత ఉంటాయి మా? n అంటే ఏం చేయాలి మా? ఇక్కడ ఉన్నదే చూసుకోవాలి మీరు, అవునా? ఇక్కడ ఉన్నదే n అవుతుంది.
సింపుల్ గా. ఎల్ అంటే ఇది, అవునా? మీకు తెలుసు 0 అంటే ఎస్, పి అంటే ఏదో, డి అంటే 2. బియా? ఓకే, రైట్. సో గివ్ మీ ద ఆన్సర్. ఉదయ్ హ్యాస్ గివెన్ మీ నో. అది పైందమ్మా. మీరు ఇచ్చే ఆన్సర్స్ నాకు లేట్ గా వస్తున్నాయి, సో నాకు అది ఏ క్వశ్చన్ ఆన్సర్ తెలియట్లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. సో ఈ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ 2p సబ్షెల్ కి అడుగుతున్నాడు. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకు కనిపించే నెంబరే ఎన్ మా. ఓకే, సో గో ఫర్ ఇట్. మరి పి అంటే 0 ఎస్ అయినప్పుడు పి ఏమవుతుందిరా? డి ఏమో 3 అవుతుంది, రైట్? వెరీ గుడ్, ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. సో ఇట్స్ n is equals to 2 అండ్ ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏముండదు. సింపుల్ గా మన కాన్సెప్ట్ అర్థమైతే మనం ఇక్కడ చెప్పేస్తాం, రైట్? నెక్స్ట్ వన్. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఏ ఎలిమెంట్ కి ఉంటుంది? కౌంట్ చేయండి అన్ని. ఇవన్నీ కౌంట్ చేయాలి మీరు. ఇవి 10, 15, 16, 17 అటామిక్ నెంబర్. పైన ఉన్న సూపర్ స్క్రిప్ట్స్ కౌంట్ చేసుకోవాలమ్మా మీరు. సూపర్ స్క్రిప్ట్స్ అన్ని కౌంట్ చేసుకొని ఆ నెంబర్ ఏ ఆటమ్ కి, ఆ ఆటమ్ యొక్క నంబర్. ఎస్, సి, సియా? అటామిక్ నంబర్స్ కౌంట్ చేసుకోండి రా. 5, 6, 7, 7 plus 6 is 13, 14, 15, 16, 17. So 17 should be the atomic number of what? 17 దేంది? Yes, I got 2 correct answers. Phosphorus is 15, sulfur is 16, chlorine is 17. అవునా? మరి సిలికాన్ ఎంత చెప్తారు ఎవరైనా? యా, సిలికాన్, క్లోరిన్ కరెక్ట్ ఆన్సర్. అక్కడ 17, ఇక్కడ 7. సిలికాన్ చెప్తారా ఎవరైనా? సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత? ఇట్లా చేస్తే మనకు మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. రేపు సిలికాన్ అడగొచ్చు, అందుకే అడుగుతున్నా. సిలికాన్ ఎంత? ఫాస్ఫరస్ 15, సల్ఫర్ 16, క్లోరిన్ 17. అవన్నీ సీక్వెన్స్ లో ఉన్నాయి. సిలికాన్ చెప్పండి. ఎస్, చెప్పట్లేదు ఎవ్వరు. అటామిక్ నెంబర్స్ రావు, 30 వరకు పర్ఫెక్ట్ ఉండాలి, రైట్? సో సిలికాన్ 14. వెరీ గుడ్, రైట్. ఎస్ మా, అల్యూమినియం తర్వాత వస్తుంది సిలికాన్. Okay, next question. The maximum number of electrons in a subshell is given by. Yes, one more student also given. Uday, correct answer. The maximum number of electrons in a subshell is given by. మనకి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో సబ్షెల్ లో అని చెప్పే ఫార్ములా అని అంటామా, లేకపోతే ఈక్వేషన్ అని ఏమంటారో దాన్ని. ఓకే, సో ఈస్ గివెన్ బై దిస్ వన్, 2 into 2l plus 1 ma. Okay, 2 into 2l plus 1. 2 into 12 plus 1. ఇది మిస్టేక్ ఉందిరా. ఓకే, ఎస్, 1. ఒక్క నిమిషమా, ఇది చెక్ చేయండి. ఇది చెక్ చేయండి మా, నేను లాస్ట్ చెప్తుంది ఆన్సర్, మనకు టైం రన్ అవుతుంది. సో no two electrons in an atom have the same set of 4 quantum numbers. A rule was stated by. No two electrons చెప్పాలి. No two electrons in an atom have the same set of 4 quantum numbers అని చెప్పింది ఎవరు? No two electrons in an atom have the same set of 4 quantum numbers. చెప్పండి. ఎవరు చెప్పారు ఇది?
Okay, Pauli's exclusion. It's not Aufbau, it's Pauli's exclusion principle. No two electrons in the same atom can have same set of 4 quantum numbers. Rule is Pauli's exclusion ma. ఏమైంది అందరూ చల్లబడిపోయారా? ఫీలింగ్ హంగ్రీ? ఆకలేస్తుందా? అయిపోయింది ఇంకా few more minutes, that's it. The general electronic configuration of noble gases is, noble gases యొక్క general electronic configuration ఏది మా? అంటే outer shell must be completely filled. Outer shells must be completely filled. Okay, outer shell must be completely filled. Okay, ఏది outer shell ఎప్పుడైనా కంప్లీట్ గా ఫిల్ అవ్వాలంటే 8 ఎలక్ట్రాన్లు ఉండాలి కదమ్మా. 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, అవునా? సో చూడండి దేంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటమ్ నంబర్స్ డిస్క్రైబ్ ద ఓరియంటేషన్? ఓరియంటేషన్ చెప్పేది ఏది చెప్తారా? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ quantum numbers describes the orientation of the orbital around the space? Right? Spin orientation of the orbital. It's not spin ma, orientation చెప్పేది magnetic quantum number. Okay, ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం జరిగింది. Okay, so it's magnetic quantum number, it's not spin quantum number. Okay, the maximum number of electrons in n is equals to 3 main energy level. Maximum number of electrons n is equals to 3 main energy level లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటున్నారు. n is equals to 3. Yeah, so let's see the answer. It's 18. Okay, yes, it's 18. So ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు దీన్ని? How you'll find it out? Yeah, maximum number of electrons in n is equals to 3 main energy level లో ఫైండ్ అవుట్ చేయాలంటే 2n square is the formula మా. మనకి n ఏందో తెలుసు 3 కాబట్టి 2n square చేస్తే వస్తుంది. 2n square. ఓకే, 2n square చేయాలి. సో 3 ఉంది కాబట్టి మనకి 2n square అంటే n ప్లస్ లో 3 వేసుకోండి. 3 3s are 9, 9 2s are 18. Okay, right. So the quantum number which gives the spin of electrons, it's a really spin. The shape of d orbital. చెప్తారా d orbital ఏ షేప్? స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, 4 డంబెల్? స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, 4 నేను చెప్తాను చూడండి. స్పెరికల్ ఏమో మనకి s ఆర్బిటాల్ ఉంటుంది, డంబెల్ ఏమో p ఆర్బిటాల్ ఉంటుంది, డబుల్ డంబెల్ ఏమో d ఆర్బిటాల్, 4 డంబెల్ ఏమో f ఆర్బిటాల్ ఉంటుంది. రైట్? సో yes, the answer is correct. The maximum value of L possible for n is equals to 2. n 2 అయినప్పుడు మా L కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? is 3. The maximum value of L possible for n is equals to 2. ఏం చేయాలి? n minus 1 చేయాలి, అంతే కదా? n minus 1 చేస్తే సింపుల్ గా మనకి ఏమొస్తుంది మా? 2 minus 1 is 1 అంటే 0 ఇంకా 1. Sorry, the maximum value of L possible for n is equals to 2. ఓకే, సో మీరు అదే అంటున్నారు, మీరు క్వశ్చన్ ని అర్థం చేసుకున్న పాయింట్ లో ఉంటది వాడు ఏం అడుగుతున్నాడు అనేది. నిన్న మనం చూసినాము, ఒకటి డెవలప్డ్, ఒకటేమో ప్రపోజ్డ్ అని. అక్కడే ఆన్సర్ వేరియేషన్. అలా ఇలా చిన్న చిన్నవి ఉంటాయిరా,
సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చిన్న దాంతో మార్క్స్ పోతాయి. ఓకే, ఓకే. సో ఫైన్, రెండే ఉంటాయి, ఒకటి ఎస్ ఒకటేమో పి కదా, అందుకే అవి రెండు, రైట్? ఇట్స్ నాట్ 3. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ యూ హ్యావ్ బీన్, నాతో ఉన్నారు మీరు ఈ టైం దాకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ hope you all continue coming to the class like this. And thanks for watching. Please give likes if you like my explanation. Do subscribe our channel and continue watching the classes. Tomorrow's class will be the same time, day 9. Okay, thank you students. Have a good day. Bye.